ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడికి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించిన దైవజనులకి ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు. అలాగే ఇక్కడికి తీసుకొచ్చిన దైవజనులకి, మరి నాతో పాటు వచ్చిన వారికి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఆమేన్. మరి ఇందాక సోదరులు చెప్తా అన్నారు, దాదాపు ఎన్ని సంఘాలు ఉన్నాయండి ఇక్కడ? 3 ఉన్నాయి. నేనంటే 4వ సంఘం కూడా ఉంది ఇక్కడ, సల్మాన్ గారిది. ఇంకోటి చెప్తా, 5వ సంఘం కూడా ఉంది. రాజాం నుంచి మీకోసం వచ్చారు. 2 కిలోమీటర్ల నుంచి వచ్చారు, 4 కిలోమీటర్ల నుంచి వచ్చారు, 150 కిలోమీటర్ల నుంచి వచ్చారు. నేను 400 కిలోమీటర్ల నుంచి వచ్చాను. అయితే పరలోకం నుంచి వచ్చాను మనకన్నా ముందుగా ఎక్కడున్నాడు? ఆయన పేరు మీకు తెలుసా? ఆయన పేరు మీకు తెలుసా? ఆయన పేరు ఈ రాత్రి చెప్పగలరా? నాకు తెలుసు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. మనకన్నా ముందుగా వచ్చినవాడు, మనతో మాట్లాడడానికి వచ్చినవాడు. మీరు సిద్ధపడి ఇక్కడ రాలేదు, కానీ మీ కొరకు ఆయన సిద్ధపడి ముందుగా నిర్ణయించి వచ్చినాడు. హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి ఒక్క మాట ముందుగా నేను చదివించాలన్నది, ఈ మాట చదివిస్తా. 1 కొరింథీయులు 9వ అధ్యాయము, 1 Corinthians chapter 9. First Corinthians chapter 9 verse 1. ఒకసారి మాకు చదువు రాదు అన్నోళ్ళు చేయొద్దండి. మాకు చదువు రాదు అన్నోళ్ళు చేయొద్దండి. ఈ రాత్రి దేవుడి మీ అందరితో మాట్లాడుతున్నాడు. మాకు చదువు వచ్చు అన్నోళ్ళు చేయొద్దండి. ఈ రాత్రి మీ బాధ్యత పెరిగినది. మొదటి వచనం చదువుదాం. చదవండి. ఎవరన్నా మైక్ ఉందా ఎవరి దగ్గర? ముద్రగా ఉన్నవారు మీరే కాదా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే. తిరుగుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? తక్కిన అపోస్తుల వలెను, ప్రభువు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయున, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. చలమ్మ. అలాగే 16వ వచనం నుంచి, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అచ్చే కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనే యున్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. ఇక్కడి నుంచి జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా వినండి. యూదులను మనం చదువుతా. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రముకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రం లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమే ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమే ధర్మశాస్త్రముకు లోబడిన వాడను. ఆమేన్. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వలె ఉంచిని.
బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరు రక్షించవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇంకేం చెప్పక్కర్లేదు అనుకుంటా, నేను చెప్పలేమన్నా. ఇది మీరుగా జాగ్రత్తగా చదివితే ఏంటి అన్నది మీకు అర్థమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే నిలబడ్డారు కాబట్టి ఇంకొక మాట మీతో చదివించాలని నాకు హృదయంలో ఒక ఆలోచన ఉన్నది. ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, ఈ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి. ఆమేన్. చదవబడిన వాక్యమును ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనతో సూటిగాను తేటగాను స్పష్టముగాను అందరికి అర్థమగు రీతిలో మాట్లాడును గాక. ఆమె చెప్పేవాళ్ళు వచ్చారా? చేతులు తెచ్చిన వాళ్ళు వచ్చారా? 2 చేతులు తెచ్చారా? ఆమె తెచ్చారా? ఒకసారి చప్పట్లు కొట్టగలరా? ఒకసారి స్తుతించగలరా? ఒకసారి దేవుని మహిమపరచగలరా? సంతోషంగా హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మరొక చిన్న రిక్వెస్ట్, 2 రిక్వెస్ట్లు ఉన్నాయి మీ మధ్యలో. ఫస్ట్ది, ఎవరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉంటే సైలెంట్ మోడ్లో పెట్టండి. ఇంకా మీకు దేవుడి మీద ప్రేమ ఉంటే స్విచ్ ఆఫ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. రెండోది, ఇంకొక సెకండ్ రిక్వెస్ట్. మీ పక్కన ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. మీ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. మీ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. నేను ఇవ్వండి అన్న, ఇచ్చి వదిలేయండి అన్న. నేను అంటే లేఖన మంది ఇలాగే ఉంటుంది. షేక్ హ్యాండ్ ఇచ్చి నేను చెప్తున్న మాట చెప్పండి నాతో పాటు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీవు నిద్రపోవద్దు, నన్ను నిద్రపోనీయద్దు. గాడ్ బ్లెస్ యూ. ఎంతమందికి అర్థమైంది? మీ పక్కన వాళ్ళు పడుకుంటే వాళ్ళని లేపే హక్కు ఇప్పుడు మీరు కలిగి ఉన్నారు. ఆమేన్. ఎందుకంటే కొంచెం టైం పెరిగింది కాబట్టి మనకి ఒళ్ళలో ఎంతసేపు ఉండే అలవాటు లేదు, పడుకుండే అలవాటు ఉంటుంది. అయితే ఈ రాత్రి నేను నిద్ర పట్టదనుకుంటున్నా. ఆమేన్. మరి దేవుడు నా హృదయంలో ఒక చిన్న వర్తమానం ఉంచాడు. ప్రతి వాని పుట్టుకకు ఒక కారణం ఉన్నది. ఆమేన్. ఈరోజు దేవుని చిత్తమైతే అదే నా అంశం అవుతుంది. దేవుని చిత్తమైనట్లయితే హల్లెలూయా. ఇక్కడ మనమందరం ఉన్నాం. ఇక్కడ ఉన్న చాలా మందికి మనం ఎందుకని పుట్టామో మనకు తెలియదు. కొద్ది మందికి తెలుసు. మీరు ఎవరికైతే ఆ సంగతి తెలిసిందో, వాళ్ళు ఎందుకు పుట్టారో ఆ సంగతి తెలిసిందో, వారిని కానీ గమనిస్తే వాళ్ళని మీరు ఎంత కిందకి తొక్కండి వాళ్ళంత పైకి లేస్తారు. వాళ్ళని ఎలాగంటే ఒక బాల్ లాంటి వాళ్ళు, ఈ గోడకేసి గట్టికి కొట్టండి, బాల్ ఏం చేస్తుంది? వినబడలా? తిరిగి వస్తుంది అంటున్నారు. నేను తిరిగి వస్తాను లేదండి, డబుల్ స్పీడ్తో తిరిగి వస్తుంది. ఆమేన్. వాళ్ళు బాల్కి ఆ సంగతి తెలిసిందంటే వాళ్ళ జోలికి ఎవరు రారు. ఆమేన్. అయితే కొంతమంది ఏం చేస్తారంటే అది బాల్ అని తెలుసు, అది ఏం చేసినా కానీ దాన్ని తొక్కి పట్టలేమని తెలుసు, అయినా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. హల్లెలూయా. మీకు చిన్న మాట చెప్పనండి. మీకు అందరికీ వాలీబాల్ తెలుసా? బాస్కెట్ బాల్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ ఇంత ఉంటుంది కదా. మీ ఇళ్లలో మనకి తొట్టులు ఉంటాయి కదా, నీళ్ళ తొట్టులు.
నీళ్ళ తొట్టుల వాలీబాల్ బట్టి ఇలా బాగా కిందకి నొక్కి పట్టండి. ఎంతసేపు ఉంచుతారు? మీకు సంగతి తెలుసా, వాలీబాల్ ఏ శక్తి లేదు. మీరు ఇలా కిందకి నొక్కినప్పుడు అది మిమ్మల్ని పైకి నెడతా ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతున్నది? మీరు నిజంగా దేవుడి యొక్క కుమారులైనట్లయితే, నిజంగా దేవుడి యొక్క కుమార్తెలైనట్లయితే, ఆయనలో మీరు కానీ భాగమైనట్లయితే, మీ శత్రువు మిమ్మల్ని ఎంత కిందకి తొక్కినా, మిమ్మల్ని ఎంత పాతాళం తీసుకుపోవాలన్నా, మీ మీద ఎంత ఒత్తిడి గురి చేసినా, వాళ్ళకి ఆయాసం రావాలి, వాళ్ళకి నొప్పులు రావాలి, వాళ్ళు వాళ్ళ ఆలోచన విరమించుకోవాలి. మీలో మార్పు రాదండి. ప్రైజ్ లార్డ్. దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరైతే ప్రభువు పిలుచుకున్నాడో, ఎవరైతే దేవుడు వారిని ముందుగా నిర్ణయించున్నాడో, వాళ్ళ మీద వేరొకటి ప్రభావం పనిచేయదు. ప్రైజ్ లార్డ్. వేరొక ప్రభావం పనిచేయదు, వేరొక శక్తి పనిచేయదు, వేరొక ఆలోచన పనిచేయదు. వారు ప్రత్యేకించబడిన వారు. భూలోకంలో కాదండి, దేవుల్లో ప్రత్యేకించబడిన వారు. వాళ్ళు ప్రత్యేకమైన జనాంగమై ఉన్నారు. వాళ్ళ మాటలు వేరేగా ఉంటాయి, వాళ్ళ నడక వేరేగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన వేరేగా ఉంటాయి. ఎందుకంటే వారి ఆలోచనలు ఈ భూమి మీద ఉండదండి, వారి ఆలోచన పరలోకంలో ఉంటాయి. బైబిల్ అంటది నీ పౌరుషత్వం భూమి మీద కాదు, నీ పౌరుషత్వం పరలోకంలో ఉండదు అంటుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం? వినబడలా? ఎంతమంది పరలోకం నుంచి వచ్చారు? చేతులు తెచ్చారా? మీ చేతులు మీ దగ్గర ఉన్నాయా? పరలోకం నుంచి వచ్చే వాళ్ళు మీ చేయి చూపించగలరా? ఎంతమంది వచ్చామనుకుంటున్నారు? అయితే ఒక్క ప్రశ్న, ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇక్కడికి ఎందుకు వచ్చాం? నేను చెప్పనా? నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి వచ్చావు. నేనెవరో నాకు తెలిసిందంటే సమస్యలు లేవండి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఈరోజు సమస్య ఏంటంటే నేనెవరో నాకు తెలియకపోవడమే సమస్య. ఏం చేయాలో తెలియదు, ఏదో చేసేయాలి, ఇది చేద్దాం, అది చేద్దాం, అది చేద్దాం. కాదండి, ఫస్ట్ అసలు ఏం చేయాలో తెలుసుకో. నువ్వు ఏం చేయాలో తెలుసుకొని దాని లోపలికి అడుగు పెట్టావా? ఆమేన్. రహస్యం చెప్పమంటారా? నీవెవరో నీకు తెలిసిన తర్వాత అసలు పని చేసేది నువ్వు కాదు, నువ్వు ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయావు. ఈరోజు చూడండి, నేను కష్టపడి ఆటో కొనుక్కున్నాను అంటారు ఒకరు, నేను కష్టపడి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అంటారు ఇంకొకరు, నేను కష్టపడి ఉద్యోగం సంపాదించాను ఒకడు అంటారా, నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నానండి అంటారు ఇంకొకళ్ళు. ఎవరన్నా నేను కష్టపడి దేవుణ్ణి తెలుసుకున్నాను అన్నారు ఇప్పుడు దాకా? రాసి చెప్పనా? ఇక్కడ కూడా ఇక్కడున్న వారు ఎవరు కూడా మీ అంతటగా మీరు దేవుణ్ణి తెలుసుకోవాలా? ఫిక్స్ అవ్వండి. అదేంటండి మేము ఎంతో కష్టపడ్డాము దేవుని తెలుసుకోవడానికి అంటారా? కాదండి. మీకు ఏ సమయంలో దేవుడు బయలుపరుచుకోవాలో దేవుడు ముందుగా మొత్తం స్క్రిప్ట్ రాసి పెట్టాడు. దాని ప్రకారం ఇక్కడ జరుగుతుంది. మీరు దేవుడి దగ్గర రావటం కాదండి, మీరు వచ్చే విధంగా దేవుడు ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీ భూమి మీదకి వచ్చిన తర్వాత మీకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను కూడా దేవుడు ముందుగానే సిద్ధం చేసి పెట్టిన తర్వాత మిమ్మల్ని తెచ్చుకొచ్చాడు. హల్లెలూయా. మీకు అనుమానం రావచ్చు, నిజమైన పాస్టర్ గారు అని. నేనంట ఎస్ సార్. మరి బైబిల్ నుంచి ఏమైనా చూపిస్తారా? ఎన్ని కావాలి? ఎన్ని కావాలి మీ బైబిల్లో వచ్చి? ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, వేర్ ఎవర్ యు గో దెన్ యు విల్ ఫైండ్ దేర్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి కనిపిస్తానే ఉంటాయి. ఒక చిన్న మాట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆదాముని ఎన్నో దినం సృష్టించాడు? ఒకటో రోజా? చెప్పండి. రెండో రోజా? నోళ్ళు ఉన్నాయా? మూడో రోజా? నోళ్ళు తెచ్చారా? నాలుగో రోజా? స్వరం ఉన్నదా? ఐదో రోజా? ఎప్పుడు సృష్టించాడు? దేవుడు ఆరో దినమున ఆదాముని సృష్టించిన తర్వాత వేరే పని ఇంకేమన్నా చేశాడా? చేయలేదు. దాని అర్థం ఏంటంటే ఆదాం భూమి మీద రావడానికన్నా ముందుగానే అక్కడ యాపిల్ చెట్టు ఉన్నది, ఆదాం భూమి మీద రావడానికన్నా గానే అక్కడ మామిడి చెట్టు ఉన్నది, ఆదాం భూమి మీద రావడానికన్నా ముందుగానే నీళ్ళల్లో చేప ఉన్నది, అడవులో సింహం ఉన్నది, అన్ని అక్కడే ఉన్నాయి. చిట్ట చివరిగా దేవుడు ఆదాముని తెచ్చాడు. ఆదాముకి ఏం కావాలో ముందుగా దేవుడు సృష్టించి ఆ తర్వాత ఆదాముని తెచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు ఆదాం ఏం చేయాలి? ఆదాముకి ఆదాం ఎవడో తెలియాలి. హల్లెలూయా. ఇక్కడ కూర్చొని మనకేం తెలియాలి? అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను? నేను ఎందుకని బైబిల్ చదువుతున్నాను? నేను ఎవరిని? హూ యామ్ ఐ? నేను ఎవరిని? ప్రైజ్ ది లార్డ్.
నేనెవరో నాకు తెలిస్తే నేను నాలాగుంటాను, నేను ఇంకొకరి లాగుంటాను, నేను ఇంకొకరికి ప్రతిబింబాన్ని భూమి మీద. నేను ప్రభు అయిన యేసుక్రీస్తుకి నీడై ఉన్నాను భూమి మీద. నాకు ఆ సంగతి తెలిసిందంటే నేను లోకంలో ఉండను. సినిమాలు నా మీద పనిచేయదు, బంగారం పనిచేయదు, ఈటీవీ పనిచేయదు, మా టీవీ పనిచేయదు, జబర్దస్తులు పనిచేయదు, కానీ నాలో వాక్యం పనిచేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు పనిచేస్తాడు, పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నేనేమైనా నాకు తెలియాలండి. నేనేమైనా నాకు తెలిస్తే నా లోపల దేవుడు పని చేస్తాడు. అది తెలిసే వరకు దేవుడు నీ వెనకాలే ఉంటాడు, నీతో పాటే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఏ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు? ఆయన మాట ప్రకారం ఇక్కడ ఉన్నాడా? 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 ఎంతమంది తెలిసింది ఆ విషయం? నీ పక్కన యేసుక్రీస్తు కూర్చోవడం తెలిసి నువ్వు అసలు ఎలాగుంటావు? నీ శరీరం అంతా ఎలాగుంటది? నీ ఆత్మ ఎలాగుంటది? నీ సంతోషం ఎలాగుంటుందో తెలుసా? నువ్వు యేసులో భాగమై ఉన్నావు. ఆయన కాల్చిన రక్తం నీ కొరకై ఉన్నది. ఆయన ఇచ్చిన విమోచన నీదై ఉన్నది. ఆ హక్కు పత్రం నీదై ఉన్నది. నువ్వు ఆయనలో ఒక భాగమై ఉన్నావు. ఆయన నీ కొరకు పరలోకం వదిలిపెట్టి, బంగారు సింహాసనం వదిలిపెట్టి, 24 కోట్ల ఉన్న దూతలు వదిలిపెట్టి, 24 గంటలు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కేకలు పెట్టేవాడు వదిలిపెట్టి నా కోసం కిందకి దిగి వచ్చాడు. హల్లెలూయా. సంతోషంగా లేరా? ఎవరు చప్పట్లు కొట్టేవాళ్ళు లేరా ఈ రాత్రి ఇక్కడ? ఇక్కడ మీరు కూర్చున్నారు, మీ కుమారుడు ఏడుస్తున్నాడు, మీ చుట్టూ పనివారు అందరూ ఉన్నారు, మీరు లేక ఒక సింహాసనంలో కూర్చున్నారు. మీ చుట్టూ ఉన్న పని వాళ్ళు మొత్తం నువ్వు గొప్పవాడివి, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఆహా, నువ్వు ఓహో అని చెప్తున్నారు. ఆ వెనకాల ఎక్కడో నీ కొడుకు ఏడ్చాడు. ఏం చేస్తారు మీరు? మీరేం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు? మీరేం చేస్తారో తెలియదు. పరలోకంలో నా దేవుడు ఉన్నాడు. ఆయన చుట్టూ కోట్ల దూతలని దాసులు ఉన్నారు. ఆయన కింద భూదాకులు ఎవరన్నా మోకాల మీద కొంగి ప్రార్థన చేస్తే, ఎవరన్నా కన్నీటి ప్రార్థన చేస్తే ఆయన అంటాడు, మీరు పక్కకి జరగండి, నా కుమారుడు అక్కడ ఏడుస్తా ఉన్నాడు, నా కుమార్తె కన్నీరు కాలుస్తా ఉన్నది, వారి దగ్గరికి నేను పోవలసి ఉన్నది. పనోళ్ళని పక్కకు పంపించారు. ఇంతగా పనోళ్ళు ఎవరు తెలుసా? ఎవరన్నా పనోళ్ళు? దూతలు. నీకన్నా నాకన్నా ముందుగా సృష్టించబడిన దూతల దేవుడు పక్కకి వెళ్ళండి, పక్కకి వెళ్ళండి, పక్కకి వెళ్ళండి. నా కొడుకు నన్ను పిలుస్తున్నాడు, నా కుమార్తెని పిలుస్తున్నది. వాళ్ళు అబ్బా నాన్న అని కేక పెట్టాడు. ఆ కేక నాదే అంటున్నాడు ఆయన. ఆ పిల్లలు ఇక్కడ ఉన్నారా అంటున్నా. ఈరోజు నీవెవరో నీకు తెలిస్తే నువ్వు పెట్టే కేక ఖచ్చితంగా దేవుడు చా. నీవెవరో నీకు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు నీ తండ్రి ఏం చేశాడో నీకు తెలియాలి. నిన్ను నీ తండ్రి ఎంత ప్రేమించాడో నీకు తెలియాలి. హల్లెలూయా. ఒక కవి లాగా అంటాడు, భూమి మీద ఉన్న చెట్లను మొత్తం పెన్నులుగా మార్చి, ఈ భూమిని మొత్తము పేపర్లుగా మార్చి, సముద్రంలో ఉన్న నీటిని ఇంకుగా మార్చి, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎంత ప్రేమించాడో రాయటం కానీ ప్రారంభించినట్లయితే సముద్రంలో ఇంకైపోతుంది, భూమి మీద చెట్లు అయిపోతాయి, ఈ భూమి అంతా నిండిపోతుంది. అయినా ఆయన ప్రేమ ఇంకా మిగిలే ఉంటది. అటువంటి ప్రేమ నా దేవుడి ప్రేమ, అకాపే ప్రేమ, షరతులు లేని ప్రేమ, గ్యాపులు లేని ప్రేమ అండి ఆయన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. నన్ను ప్రేమించిన దేవుడు అలాంటి దేవుడు అండి. మరి మిమ్మల్ని ప్రేమించిన దేవుడు అలాంటి దేవుడేనా? అలాంటి దేవుడేనా? ఒకసారి ఈ రాత్రి ఆయన పేరు చెప్తారా? ఆయన పేరు చెప్పగలరా? ఆయన పేరు చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్. నీ పుట్టుకకి ఒక కారణం ఉన్నది. నీవెవరో నీకు తెలియాలి. దాంట్లో మొదటి కారణం ఆమేన్. మా నాన్నగారి పేరు విశ్వనాథ శాస్త్రి. చాలా మంది క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇంకేమో చెప్పాలా? చెప్పాలమ్మా. శివాలయంలో నేను ఒక పూజారిగా ఉండేవాడిని. నేనెవరో నాకు తెలిసింది.
శిలవాయలం గుంటూరులోనే ఉన్నది. దాని లోపల నేను లేను. నేనెవరో నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను లోపలికి వెళ్తానా? వినపడలా నాకు ఎందుకనో. వెళ్తానా? మొన్న చుట్టుపక్కల అందరూ వచ్చాయా, శివాలయం కొంచెం ఇలా పాడైపోతుంది, వాళ్ళు వీళ్ళు వచ్చిపోతున్నారు, మరి ఏం చేద్దామని అడిగారు. ఏం చేద్దామని, మరి మీరు వస్తే బాగుంటుంది. నేను వస్తే అక్కడ వేరే జరుగుతుంది. మీకు ఇష్టమైతే వస్తానన్నా. ఏం జరుగుతుంది? తీసి చర్చి కడతానని చెప్పిన. నేనెవరో నాకు తెలుస్తుంది. ఈమెన్ తెలిసాక ఇప్పుడు నేను మళ్ళా వాళ్ళు పిలిచి అక్కడ పోతానా? ఏమేన్ దాదాపు 13 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో పనిచేసి వచ్చాను, విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్గా. పెద్ద పెద్ద భూ సంబంధంగా పెద్ద అనుకునే వాళ్ళందరితో దానిలో నేను వర్క్ చేయడం జరిగింది, స్టారులతో. బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు మళ్ళా ఫోన్లు చేశారు, సోదరుడా నువ్వు రా, మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి, లక్షలు లక్షలు వస్తాయి డబ్బులు. నేనెవరో నాకు తెలిసాక నేను పోతానా? వినపడలా నాకు ఎందుకన్నా. మీరెవరో తెలిసాక మీటి మళ్ళా పోతారా? మీ పుట్టుకెక్కి కారణం ఏంటో నీకు తెలిసిన తర్వాత వాళ్ళు ఇచ్చే డబ్బులు నీ మీద పని చేయవు. అపోస్తలుడైన పౌలు ఏం చేశాడో తెలుసా మీకు? తనకున్న ఆస్తి మొత్తం వినబడలా పెంట కుప్పగా ఎంచుకొని, నేనెవరో నాకు తెలిసిన తర్వాత నాకున్నది కూడా అంతే. ఇక్కడ మీరెవరో మీకు తెలిసిన తర్వాత మీకు భూ సంబంధంగా ఎంత ఉందో నాకు అనవసరం, ఎంత ఉందో నాకు అనవసరం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక దేవుని సేవకుడు ఒక ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. ఆ ఇంట్లో ఉన్న యజమాని బాగా సంపాదించాడు. ఆ ఇంట్లో ఒక ఎద్దుల బండి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎద్దుల బండి ఒక బొమ్మ ఉన్నది. ఆ బొమ్మలో ముందు ఒక పెద్ద ఆయన కూర్చొని బండి నడుపుతున్నాడు, వెనకాల ఒక స్త్రీ కూర్చుంది, స్త్రీ ఒళ్ళో ఒక చిన్నపిల్లడు కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈయన సేవకుడు ఆ బొమ్మను చూస్తా ఉన్నాడు. చూస్తా ఉన్నప్పుడు ఆ ఇంటి యజమాని వచ్చాడు, పాస్టర్ గారు ఆ బొమ్మను చూస్తున్నారు అన్నాడు. అవునే, ఆ బొమ్మ చాలా బాగుంది అన్నాడు ఈయన. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ ముందు నడిపించేది బండి నడిపేది మా నాన్నగారు, వెనకాల కూర్చుంది మా తల్లి, ఆ ఊళ్ళో కూర్చుంది నేను. మేము ఈ ఊరికి వచ్చినప్పుడు మా దగ్గర ఏ ఆస్తి లేదు. ప్రైజ్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైనా చెప్పేది? ఏ ఆస్తి లేదు. అయితే ఈ ఊరికి వచ్చిన తర్వాత మేము ఎంత సంపాదించాలో చూపిస్తారా అని ఇంట్లోంచి బయట తీసుకొచ్చి ఆ దూరంగా పొగ కొట్టాలు కనిపిస్తున్నాయి కదా, అవి మా ఫ్యాక్టరీలు, అక్కడ దాకా మొత్తం మాదే. ఇటు పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా, ఆ బిల్డింగ్లన్నీ బ్యాంకులు, మేము సంపాదించిన డబ్బు దాచుకోవడం కోసం కట్టుకున్న బ్యాంకులు. ఇటు పక్కన వెనకాల కనిపిస్తున్నాయి కదా చెట్ట చివరి పొలం తోటలు కనిపిస్తాయి, ఇవంతా కూడా మాయే. అటు పక్కన కొండ వరకు మాదే. ఈ రోజు ఎంత ఆస్తి ఉందో నాకే తెలియదు అన్నప్పుడు అక్కడ ఉన్న పాస్టర్ గారు ఒక మాట అన్నాడు, చాలా సంతోషం సహోదరా, అక్కడ సంపాదించాం. ఎక్కడ? అక్కడ ఎలా సంపాదించాలి అసలు? రాసి చెప్పనా, నీవెవరో నీకు తెలిస్తే అక్కడ సంపాదించడం ప్రారంభిస్తావు. అది సమస్య. అక్కడ వచ్చింది. అక్కడ నువ్వు సంపాదించాలంటే ఇక్కడ నువ్వు వదులుకోవాలి. ఇక్కడ కూడబెడతా అక్కడ నువ్వేమి చేయలేవు. ఇక్కడ నువ్వు ఎంత వదులుకున్నావో చెప్పు, ఎంత వదులుకున్నావో చెప్పు, నీ జీవితంలో నువ్వు ఎంత త్యాగం చేసావో చెప్పు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఇలాగంటారు, పాస్టర్ గారు నేను సిగరెట్ తాగడం మానేశానండి. వెరీ గుడ్. నేను మందు తాగటం మానేశానండి. వెరీ గుడ్. నేను నా భార్యని కొట్టడం కూడా మానేశానండి. వెరీ గుడ్. నేను దొంగతనం చేయడం కూడా మానేశానండి. వెరీ గుడ్. నువ్వు అనుకుంటారు ఇవన్నీ నేను మానేశానని. నేను ఒక మాట చెప్పనా, నువ్వు అసలు పుట్టినప్పుడు ఇవేమి నీ దగ్గర లేవు. ఎప్పుడు వచ్చినాయి? నువ్వు మానేసింది ఏముంది? ఇంకా క్లారిటీగా ఉన్నారా? మధ్యలో వచ్చింది పోయింది, పుట్టుకతో వచ్చింది అలాగే ఉంటుంది, పోదు, అది పోదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పుట్టుకతో ఏమొచ్చింది ఇంకో మాట చెప్పమంటారా? గర్భఫలం అనగా యెహోవా ఇచ్చిన బహుమానం, లేకపోతే దేవుడు ఇచ్చిన బహుమానం. అంటే భూమి మీద మనం రావటం అంటే ఏంటంటే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అండి. ఇప్పుడు మనం ఎవరు? వినబడలా? దేవుడు ఇచ్చిన గిఫ్ట్లు మీరందరూ. మీకు ఒక సంగతి అర్థమైనదా? గిఫ్ట్ ఎవరికి ఇస్తారు? శత్రువుకి ఇస్తారా, ప్రేమించడానికి ఇస్తారా? అంటే ఇప్పుడు దేవుడు ఎవరికి ఇచ్చాడు? అర్థమవుతుందా మీకు? దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆయన మన కొరకే ఆయన కుమారుడిగా మరి కిందకి దిగి వచ్చాడు, మళ్ళీ మనల్ని భూమి మీద పంపించున్నాడు.
ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు వర్తమానం? అసలు నీవెవరు? హూ ఆర్ యు? ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? హూ యామ్ ఐ? మీరు ఎదుటోడిని అడగాలంటే ముందు మీకు తెలియాలి. మీరెవరని మీకు తెలిసాకప్పుడు మీరు అడగండి. ఆమేన్. హల్లెలూయా. రహస్యం ఏంటంటే, ఈ భూమి మీద ఎవరైతే పుట్టున్నారో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక కారణం ఉన్నది, ఒక పర్పస్ ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది, ఒక కారణం ఉన్నది. ఒక పని నిమిత్తమే మనం ఇక్కడికి వచ్చాం. కరెక్ట్గా మాట్లాడితే ప్రతి ఒక్కరం అపోస్తలులమే. ఒక రకంగా మాట్లాడితే అపోస్తల పరిచయం గురించి మాట్లాడటల్లా. అపోస్తలుడు అంటే ఏ మ్యాన్ హూ సెంట్ ఆన్ మిషన్ కాల్ అపోస్తల్. ఒక పని నిమిత్తం పంపబడినవాడు అపోస్తలుడు. ఇప్పుడు మనము కూడా ఒక రకంగా ఒక పని నిమిత్తం ఇక్కడికి వచ్చున్నాం, పంపబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. సో పంపబడ్డ వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి పోవాలండి. ఎంతమందికి అర్థమవుతున్నది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీ పని అయిపోగానే మళ్ళీ అక్కడికి పోవాలి. అది పంపబట్టమంటే. ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చా, సువార్త ప్రకటిస్తా, శుక్రవారం మళ్ళీ తిరిగి నేను మా ఇంటికి వెళ్ళిపోతా. హల్లెలూయా. అలాగే పైనుంచి మనమందరం కిందకి వచ్చాము, ఏదో ఒక రోజు ఇక్కడ మన పని పూర్తి అయిపోతుంది, మళ్ళా తిరిగి మన ఇంటికి మనం వెళ్ళిపోతాము. అందుకని యేసుక్రీస్తు అంటాడు, నా తండ్రి రాజ్యములో అనేక నివాస స్థలములు గలవు. ఎన్ని ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయి? నిలబెట్టాలా నాకు? అనేకం ఉన్నాయా? అనేకం అంటే యేసుక్రీస్తు ఒక్కడే ఉంటారా? ఇంకా చాలా మంది ఉంటారా? చాలా మంది ఉంటారా? ఆ చాలా మందిలో అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నారా? ఆ రాజ్యం ఉండాలని కోరుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకో మాట, 5 సంఘాలు ఉన్నాయి అనుకున్నాం ఈ రాత్రి ఇక్కడ. హల్లెలూయా. ఈ 5 సంఘాలు ఇక్కడ కూడుకోవడానికి కూడా ఒక కారణం ఉన్నది. వితౌట్ రీజన్ యూ కాంట్ బి హియర్. ఒక ఉద్దేశం లేకుండా నువ్వు ఇక్కడికి రాలేవు. ఇంకో మాట చెప్తా, స్థానిక సంఘంలో ఉన్నాడు కొంతమంది రాకపోయి ఉండొచ్చు ఈరోజు, రైట్? 150 కిలోమీటర్ల నుంచి మీరు వచ్చారు ఇక్కడికి, ఎట్లాగంటారు? ఇప్పుడు నాకు బ్రదర్ మాట్లాడతా, ఈరోజు ప్రసంగంలో మీరు సరిగ్గా చెప్పకపోతే వచ్చే ఆదివారం అడుగుతానన్నా. నాకు ఖచ్చితంగా తెలుసు రాని వాళ్ళని కూడా ఆయన అడుగుతారు, వదిలిపెట్టరు. ఆయన నడిపించేదాన్ని నాకు అర్థమవుతుంది. దగ్గర ఉండి మీరు ఎందుకు రాలా? అంత దూరం నుంచి వాళ్ళు వచ్చారు. కానీ నేనంట ఒక ఉద్దేశం ఉన్నది. మనం కట్టేసి కొట్టి తెచ్చేవాళ్ళు కూర్చోబెట్టలేమండి. అది వర్తమానం కానేగా. అది ఏంటంటే బలవంతంగా సంఘంలో సంఖ్య చూపించటమే. అయితే ఆత్మచేత ప్రేరేపించబడి వస్తారు చూసావా, దేవుడికి వాళ్ళు కావాలి. ఆత్మచేత నడిపించబడే వాళ్ళు దేవుడికి కావాలా? ఆత్మ కింద ఉండే వాళ్ళు దేవుడికి కావాలా? ఈ రాత్రి అదే అంటున్నా, మనము దేని చేత నడిపించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మచేత. ఆ సంఘపు ఆత్మ కాదు, ఈ సంఘపు ఆత్మ కాదు, ఆ ఊరాత్మ కాదు, ఈ ఊరాత్మ కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. ఈ చెవి కాదు, ఇక్కడ చెవి గలవాడు. హృదయం అనే చెవి కలిగిన వాడు, ఇక్కడి నుంచి వినేవాడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఒక దినము యేసుక్రీస్తు కూడా ఈ మాట చెప్పినప్పుడు అక్కడే ఉన్న పేతురు కన్ఫ్యూజ్ అయ్యాడు. మీరు బైబిల్ చూస్తే బైబిల్లో పేతురు త్వరగా కన్ఫ్యూజ్ అవుతా ఉంటాడు. ఆమేన్. యేసుక్రీస్తుని ఆ రోజు అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజామున అరెస్ట్ చేయడానికి వాళ్ళందరూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు చొక్కా ఒకటి పట్టుకోగానే ఎమ్మటే పేతురు కడిచి కత్తి తీసి ఆ పట్టుకున్నవాడు చెవిని కట్ చేశాడు. యేసుక్రీస్తు అన్నాడు, పేతురు నీ కత్తి ముందు లోపల పెట్టాను. కింద నుంచి చెవు తీసి మళ్ళీ ఆయనకి పెట్టి ప్రార్థన చేసేటప్పుడు ఆయన చెవి ఆయనకి అతుక్కోవడం జరిగింది. చెవి గలవాడు వినుడు గాక యేసుక్రీస్తు అన్నాడు. పేతురు అనుకున్నాడు ఈ చెవి కావాలనుకున్నాడు. ఈరోజు వాక్యం చదివి చాలా మంది అలాగనుకుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, పేతురు ఈ చెవి కాదు, ఇక్కడ చెవి. ఈ చెవి పేరంటే తెలుసా? ప్రత్యక్షత. ఈ చెవి పేరంటే తెలుసా? రెవల్యూషన్. ఈ చెవి పేరంటే తెలుసా? గ్రహింపు. ఈ చెవి పేరంటే తెలుసా? పిలుపు. ఈ చెవి పేరంటే తెలుసా? ప్రార్థన. ఈ చెవి పేరంటే తెలుసా? తాళపు చెవి. ఇవి నువ్వు కలిగి ఉన్నప్పుడు అదేంటో నీకు అర్థమవుతుంది. నేను చదివాను. నేనంట, ఎందుకు చదివావు? నేను 10 సార్లు చదివేసా పాస్టర్ గారు బైబిల్ని. సరే సార్,
ఎందుకు చదివాం? నేను ఇప్పుడు 15 సార్లు చదువుతున్నా బైబిల్, 15th టైం చదువుతున్నా. నిజం చెప్పాలి, మొదటిసారి బైబిల్ చదివాక నాకు ఏం అర్థం కాదు. రెండోసారి చదివా, కొద్దిగా ఏదో ఉన్నది మొత్తానికి అర్థమైంది. మూడోసారి చదివేటప్పుడు మోకాళ్ళ మీదకి వెళ్ళి, ప్రభువా ఇది రాసింది నువ్వు నాతో మాట్లాడితే అర్థమవుతుంది. టీవీలో పెట్టి ఎవడో ప్రసంగం వింటే వాడి ప్రభావం నా మీద ఉంటుంది, ఎక్కడికన్నా పోయి కూర్చుంటే వాడి ప్రభావం నా మీద ఉంటుందేమో. ఇది రాసింది నువ్వే అయితే, నేను ఈ పుస్తకం చదవటం నువ్వే అనుమతి ఇచ్చినట్లయితే, అసలు నేను ఈ బైబిల్ ఎందుకు చదవాలో నాకు చెప్పు. నేను ఏ చర్చికి పోలేదండి, ఏ పాస్టర్ గారి దగ్గర ఎదగలేదండి, ఏ డినామినేషన్కి పోలేదండి, ఏ టీవీ ప్రసంగం చూడలేదండి. ఏదన్నా ఉండదంటే దేవుడు ఇచ్చిన కృపే. ప్రైజ్ ది లార్డ్. మీ కోపం వచ్చే మాట ఒకటి చెప్తా, పర్వాలేదుగా? మీ కోపం వచ్చినా కూడా నేను చెప్తాను. దేవుడు వచ్చి నువ్వు వెళ్ళి బోధించిపో అంటే, నేనన్నా ప్రభువా నేను బేపనున్నాను కదా ప్రభువా, వీళ్ళంతా క్రైస్తవులు పుట్టుకతోనే బైబిల్ మొత్తం అసలు చదివేసి తినేసి మింగేసి మొత్తం వాళ్ళంతా వాళ్ళ లోపలంతా వాక్యమైపోయి ఉంటారు కదా ప్రభువా, వాళ్ళకి నేనేం చెప్పాలి అన్న. ఇప్పుడు మీకు కోపం వస్తుంది, పర్వాలేదుగా? 100కి 95 మంది బైబిల్ చదువుతారు కానీ ఎందుకు చదువుతారో తెలియదు. చాలా మంది ఇళ్లలో బైబిల్ దేనికోసం ఉంటుంది అంటే, రాత్రిపూట దెయ్యపు కళ్ళు వస్తాయి కాబట్టి పక్కన పెట్టుకొని పడుకోవడం కొరకు దీన్ని వాడుకుంటారు, కాదా? నేనంటాను, బైబిల్ దగ్గరుంటే దెయ్యాలు రావా అమ్మా? దేవుడితోనే కూర్చొని మాట్లాడలేదా? అది కొండ మీద తీసుకుపోయి మాట్లాడలేదా? యోబుతో పంది వేయించడానికి ముందు దేవుడి దగ్గర రాలేదా? మరి మీరు ఏమనుకొని ఏ ధైర్యంతో బైబిల్ దగ్గర పెట్టి రావాలంటున్నారు? మీకు క్లారిటీ ఉంటే ఆ పని చేయరు. అయితే ఇక్కడ మీకు రహస్యం కూడా చెప్పాలి, పాస్టర్ గారు మరి ఇంక ఎలాగంటే దెయ్యాలు పోయేదంటారా? అమ్మ, మన లోపలే పెద్ద దెయ్యాలు ఉన్నాయి. ఎంత పెద్ద దెయ్యాలు ఉన్నాయంటే, పొద్దున ఎన్ని గంటలకు లేస్తాం మనం? మనం తర్వాత మాట్లాడు. ఇటు పక్కన వాళ్ళు చేతులు తెచ్చారు కదా, మన మధ్యలో ఎవరున్నారు? అవును కదా. ఇప్పుడు అబద్ధం చెప్పకూడదు కదా, చెప్తే ఇంటికి లెక్కప్ప చెప్పాలి కదా. ఉదయం 6 గంటల లోపు లేస్తామని చేయొద్దండి. 6 గంటల లోపు మేము ఉదయమే నిద్ర లేస్తామన్నవాళ్ళు. బద్ధకం అనేది 7 దెయ్యాలు ఒక దెయ్యం. మనం మాట్లాడుకుందాం. ఉదయం 6 గంటల లోపల లేచేవాళ్ళు చేయొద్దండి. యేసుక్రీస్తు ఉన్నాడని గ్రహించి చేయొద్దండి. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం దెయ్యం చూసి భయపడటమేంటి నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ దెయ్యం ఎక్కడుంది? రెండోది ఇంకో దెయ్యం పేరు, 7 దెయ్యాలు రెండో దెయ్యం పేరు అశుభ్రం. మూడో దెయ్యం పేరు పోటీ. ఎక్కడున్నాయి ఇవన్నీ? మన రోడ్లో ఉన్నాయా, మన ఊర్లో ఉన్నాయా? మరి మనం దాన్ని చూసి భయపడటమేంటి? అది మనం చూసి భయపడదు. మన దగ్గర 7 ఉంది, దాని దగ్గర ఒకటే. దాని పునాదులు అపార్ట్మెంట్లకు వేసేంత లోతుగా మన లోపల వేసుకొని కూర్చున్నాయి. అవి కదలటల్లా. ఎప్పుడు కదులుతాయి అంటారు తెలుసా? మీరెవరో తెలిస్తే కదులుతాయి. పునాదులు అక్కడ కదిలిపోతాయి, మీరెవరో తెలిస్తాయి. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుకి నువ్వు కుమారుడు అని తెలిసిన తర్వాత ఈ లోపల దెయ్యం ఉండగలదా? చెప్పండి. మీరు చేతులు వేసి ప్రార్థన చేసి దెయ్యాలు పారిపోతాయి. మీరు దెయ్యాన్ని చూసి భయపడ్డారంటే మీరెవరు అసలు? గతంలో మా చర్చిలో ఒక సహోదరుడు వాడు ఇప్పుడు లేడనుకోండి, పేరు చెప్పడానికి ఇష్టపడలా. బలిపీఠం మీదకి వచ్చి ప్రార్థన చేయమన్నా, ప్రార్థన చేశాడు. 2వ వారం చర్చికి రాలా. ఏమంటే మన చర్చికి ఆదివారం రాకపోతే సోమవారం ఫోన్ వెళ్తాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్తే ముసుగంత వేసుకొని వణుకుతున్నాడు. పాస్టర్ గారు నన్ను ఇంకోసారి బలిపీఠం మీద పిలిచి ప్రార్థన చేయమని చెప్పమాకండి అన్నాడు. ఏమన్నా? నాకు జ్వరం వచ్చింది, నాకు భయనే రానన్నాడు. బలిపీఠం మీద ఆత్మ ఉంటుంది, నువ్వు దేనికి భయపడ్డావు అంటే నీ దగ్గర ఆత్మ ఉన్నది, నీకు లాంటి నీకుందా? అర్థమవుతుందా? ఇక్కడికి నువ్వు వచ్చేంత వరకే నీ పని.
వచ్చాక నువ్వు 1,00,000 అనుకుంటావు, చెప్పాలి అవేమి రావు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆ సంగతి తెలియదు, నాకు తెలిసేది. మీరు అనుకున్నవి రావు, వద్దనుకున్నవి ఎక్కడెక్కడ అన్ని బయటకు వచ్చేస్తాయి. అది అక్కడ అలా జరుగుతుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చెప్తున్నా, నువ్వు ఏ ఆత్మకి భయపడాలి, అదే ఆత్మకి లోబడాలి. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ అయి ఉండాలి. పరిశుద్ధాత్మకి మాత్రమే భయపడాలా, పరిశుద్ధాత్మకి మాత్రం లోపడాలా. యేసు క్రీస్తే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు, ఆయనే తండ్రి అయి ఉన్నాడు, ఆయనే కుమారుడు అయి ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రోజు నువ్వేమై ఉన్నావంటే ఆ ఒకే ఒక్క దేవుడికి కుమారుడు అయి ఉన్నావు, ఆ ఒకే ఒక్క దేవుడికి నువ్వు కుమార్తె అయి ఉన్నాము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న ప్రశ్న, మనం స్త్రీ సంతానమా పురుష సంతానమా? మీరు చయం మన స్త్రీ గర్భంలోంచి వచ్చాం కదా మీరు అంటారేమో. మొట్టమొదటి దేవుడు సృష్టించిన ఆదామునా అవ్వనా? అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది అంటే భూమి మీద అందరు ఎక్కడి నుంచి వచ్చారు? అవ్వ లోపల నుంచి. అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము లోపల నుంచి. ఆదాము పురుషుడై ఉన్నాడు, దేవుడు పురుషుడై ఉన్నాడు, దూతలు మొత్తం పురుషుడై ఉన్నారు, మనం అది అక్కడి నుంచే వచ్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. నీ పుట్టుకి ఏంటో నీకు తెలియాలి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియాలి, నువ్వు ఎందుకు వచ్చావో నీకు తెలియాలి, నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలియాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో కూడా నీకు తెలియాలి. భూమి మీద అనేక గ్రంథాలు ఉన్నాయి, అనేక మంది రాసిన పుస్తకాలు ఉన్నాయి. అయితే ఏ పుస్తకం కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పాలి. చెప్తుందా? వాళ్ళకి తెలిస్తే కదా. అయితే చాలా మందికి ఈ పుస్తకం తెలుసు, అయితే ఈ పుస్తకంలో వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు. ఇది సమస్య. వాళ్ళకేమో ఈ పుస్తకం తెలియదు, ఈ పుస్తకం తెలిసిన వాళ్ళకి దీంట్లో ఎక్కడున్నారో తెలియటల్లా. ప్రైజ్ ది లార్డ్. ఇందా చెప్పా, చదువు రాని వాళ్ళు ఈరోజు ధన్యులు. ఇక్కడ మీరు ఏది పడితే చదవరు, దేవుడి కృప కదా అది. ప్రభా మాకు వాళ్ళు ఏం చెప్పి అర్థం కాలేదు, మేము ప్రార్థన చేసుకుంటూ మాతో మాట్లాడంటారు. డైరెక్ట్ దేవుడితో మాట్లాడతారు, డైరెక్ట్ దేవుడితో మాట్లాడతాడు. అపోస్తల్లో మొట్టమొదటి అపోస్తల పేరు చెప్పండి. పేతురు, నిశాని. ఎవరండి పేతురు? సంతకం పెట్టండి రాదు, పేతురు పేరు రాసుకుని పేతురు రాదండి. అయితే పేతురు నీడబడి మాత్రం రోగస్తులు మాత్రం లేచి వచ్చుంటున్నారు. అది ఎలాగ సాధ్యమంటే క్రీస్తు నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆయన యొక్క సూచనలు నీ లోపలికి వస్తాయి, ఆయన యొక్క ఆత్మ నీ లోపల ఉంటుంది, ఆయన యొక్క ప్రభావం నీ లోపల ఉంటుంది. ఆ కార్యాలు నువ్వు కాదు, ఆ కార్యాలు పేతురు కాదు, ఆ కార్యాలు అపోస్తలులు కాదు, ప్రతి ఒక్కరూ చేయగలరు. క్రీస్తులను ప్రతి ఒక్కరు చేయగలరు. చేసేది మనుషులు కాదు, మనుషుల్లో ఉన్న దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవెవరో నీకు అర్థమైతే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక పాస్టర్ ఎలాగంటారు, హిస్ వండర్స్ టు పెర్ఫార్మ్. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర అద్భుతాలు ఉన్నాయి, అయితే ఆయన చేయడు. ఎవరు చేయాలి? ఒకరోజు ఒక అడవిలో కూర్చొని, ఒక చెట్టు కింద కూర్చొని తాళంచుచున్నా నీ కృపను ఒకటి పాట పాడుకుంటున్నాడు. 13 ఏళ్ళు ఉంటాయి గట్టిగా, ఇంకా మీసా కూడా సరిగ్గా రాలా. వాళ్ళ ఇంటికి సమూయేలు ప్రవక్త వచ్చాడు. మీ ఇంటి నుంచి ఒక రాజు రావాలన్నాడు. ఆయన పేరు జెస్సీ అక్కడ ఉన్నాడు. యెష్షయిని పిలిచాడు. పెద్ద కొడుకు వచ్చాడు. పెద్ద కొడుకు బాగా హైట్ కొన్నాడు, భుజాలు బాగున్నాయి, మెడంతా హైట్ కొన్ని చూస్తే మంచి రాజులాగా ఉన్నాడు. ఈనాడు ప్రభువా ఇతని మీద తీసుకెళ్లి తైలం కొంపనం చేసి రాజుని చేసేమంటావా అన్నాడు సమూయేలు ప్రవక్త. సమూయేలు, ఈ ఇంటికి నిన్ను పంపించడానికి ఒక కారణం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇంటిలో ఈ రోజు నువ్వు ఒక పని చేసి రావాలి, అది నిర్ణయించబడిన పని. నీకు కనిపించింది కదా, నచ్చింది కదా చేస్తానంటే కుదరదని. దేవుడు చెప్పిందే చేయాలా, నచ్చింది కాదు చెప్పింది చేయాలా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఎత్తుక్కుంటా నీ దగ్గరికి వస్తుంది. నువ్వు అడవిలో ఉండు, ఇంట్లో ఉండు, ఎడారిలో ఉండు, నువ్వు ఎక్కడైనా ఉండు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక సహోదరుడు చేప గర్భంలో ఉంటే దేవుని యొక్క వాక్యం అక్కడికి పోయినది. ఒకసారి ముగ్గురు మంటల్లోకి పడేసి దేవుని యొక్క వాక్యం ఆ దగ్గరికి వచ్చింది. ఒకసారి సింహాల గోలకు దేవుని యొక్క వాక్యం వచ్చింది. మరి ఈ రోజు ఈ రాత్రి ఇక్కడికి వాక్యం వచ్చిందా? ఇంకో మాట చెప్పరా, మీ హృదయంలో కూడా దేవుని యొక్క వాక్యం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు ఆ అడవిలో కూర్చొని గొర్రెలు కాసుకుంటున్న ఆ 8వ వాడిని తీసుకొచ్చేంత వరకు కూడా సమూయేలు అలాగే కూర్చోడు పొద్దున్న సాయంకాలం దాకా. ఆమేన్.
ఇంట్లో 7 ఉన్నాడు. ఈ 7 పనికిరాలి అభిషేకానికి. ఎవరు వచ్చారంటే ఎక్కడో అడవిలో కూర్చున్నాడు ఒకడు, పాటలు పాడుకుంటున్నాడు. దేవుడు తప్ప ఇంకేది నాకు లేదనుకుని అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వాక్యం వెళ్ళి, అయ్యా నువ్వు ఇంటికి రా. ఇంటికి రాగా సమూయేలు పాస్టర్ గారు కనిపించారు. అయ్యా పాస్టర్ గారు వందనాలు. ప్రభువా ఇంక ఈడొక్కడే లాస్ట్, పోసేయమంటావా? పోసేయ్. కొమ్మరించేది అభిషేకం అయిపోయింది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది? సమూయేలులో నుంచా? సమూయేలుకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అంటే దావీదు అభిషేకాన్ని ఎవరు జరిగించారు? దేవుడు సమూయేలు ద్వారా జరిగించాడు. సమూయేలు 0, దేవుడు హీరో. దావీదుని దేవుడు పిలుచున్నాడు. కాబట్టి ఈ రోజు నీవెవడో తెలిసే దేవుడిని పిలుచుకుంటాడు. ఇప్పుడు దావీదుని దేవుడు పిలిచాడు కాబట్టి దావీదుని దేవుడు వాడుకోవాలి. రైట్? దేవుడి దగ్గర అద్భుతాలు ఉన్నాయి. అవి దేవుడు చెయ్యాలని దేవుడికి లోబడే మనిషి ఒకడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ రోజు దేవుడికి నిజంగా నేను లోబడతాను వాళ్ళు చేయగలరా? నా హృదయంతో దేవుడిని లోబడతాను, ఆయనను ఏం చేయమన్నా చేస్తా, సువార్త కొరకు ఏం చేయమని నేను చేస్తానే వాళ్ళు మీలో ఉన్నారా? పరిశుద్ధాత్మ ఏం చెప్పిన అదే చేస్తానే వాళ్ళు ఇక్కడ మీ లోపల ఉన్నారా? దేవుని యొక్క వాక్యం వచ్చి నువ్వు ఈ పని చెయ్యి అంటే నీకేం చేయాలంటే ఆ పని మాత్రమే కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఇక్కడ నిలబడిన నీ కాపరి నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్తే నువ్వేం చేయాలి? పాస్టర్ గారు నాకు ఇప్పుడు కుదరదండి, రేపు వచ్చి ప్రార్థన చేస్తా, గ్యారంటీగా రేపు వచ్చి ప్రార్థన చేస్తా అంటారా? ఏం చేస్తారు? పని ముఖ్యమైనదే, దానికన్నా ప్రార్థన ఇంకా ముఖ్యమైనది. ఏది కావాలి? అక్కడ తెలిసిపోదు నువ్వు పిల్లబడ్డావా లేదో, అక్కడ తెలిసిపోదు దేవుడు వాడివా కాదో, అక్కడ తెలిసిపోదు దేవుడు సొత్తా కాదో, అక్కడ తెలిసిపోదు దేవుడి సంతానమా కాదా అన్నది. దేవుడు ప్రతి చోట ఫిల్టర్ చేస్తాడు. ప్రతి చోట దేవుడు వడపోస్తాడండి. వడపోచి 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 దేవుడు ఆస్తలేని వాడిని పైకి తీస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకి మహిమ కలుగును గాక. అయితే గమనించండి, దావీదు ఎందుకు పుచ్చాడో దావీదుకి తెలియదు. ఏమా దావీదు మీద అభిషేకం చేసినప్పుడు సమయంలోకి మాట్లాడు, దావీదు ఇక ఈ రోజు నుంచి నువ్వు రాజువి. ఇప్పుడు దావీదు ఎవరు? అప్పుడు దాకెవరు? ఇప్పుడు ఎవరు? ఇప్పుడు దావీదు ఎవరో దావీదు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని యొక్క వాక్యము నీ దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని తాకి నిన్ను అభిషేకించిందంటే ఇప్పుడు నీవే ఏమన్నావంటే అభిషేకించబడిన వాక్యం పేరే మెస్సయ్య. అభిషేకించబడిన వాక్యం పేరే మెస్సయ్య. ఇప్పుడు ఆ వాక్యము నీ మీదకి వచ్చి అభిషేకిస్తే ఇప్పుడు నువ్వెవరివి? వినబడలా? నువ్వెవరివి? నువ్వు మెస్సయ్య కాదు, మెస్సయ్యవి. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. మెస్సయ్యవి. యు ఆర్ లిటిల్ మెస్సయ్య. నువ్వు చిన్న దేవుడివి. మీకు కోపం రావచ్చు, పాస్టర్ గారు ఏంటి మన మనుషులు కదా చిన్న దేవుడు అంటారని. చిన్న మాట. కుక్కకు పుట్టిందాన్ని ఏమంటారు? షూర్. కోతికి పుట్టిందాన్ని షూర్. పాముకు పుట్టిందాన్ని నాకు తెలియక అడుగుతాను, దేవుడికి పుట్టినవాడు ఏమంటారు? రాజుకు పుట్టినవాడు ఏమంటారు? మరి మీరెవరంటనా? మీరెవరంటనా? మీరే సంతానము? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ తండ్రి పేరు తెలుసా? మీ తండ్రి పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. మీ తండ్రి పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలో ఏ డిఎన్ఏ ఉందో మీరు అదే డిఎన్ఏ. ఆ డిఎన్ఏ పేరు వాక్యము, ఆ డిఎన్ఏ పేరు పరిశుద్ధాత్మ, ఆ డిఎన్ఏ పేరు ప్రార్థన, ఆ డిఎన్ఏ పేరు నడిపింపు. అక్కడ ఏముందో ఇక్కడ నువ్వు అది కలిగి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు అంటావు నేనెవరో నాకు తెలుసు, ఇంకా తెలియలే అంట నేను. ఇప్పుడు దావీదు మీదకి అభిషేకం వచ్చింది. దావీదు రాజు. ఎలాంటి రాజు తెలుసా? రాజ్యము లేదు, అధికారం లేని రాజు. ఈరోజు మనలాగా మనం దేవుని కుమారులం, దేవుని కుమార్తెలము. అయితే బలహీనతలో ఉంటున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, శోధనలు పడుతున్నాం, ఏడుస్తున్నాము, కన్నీరు గారుస్తున్నాము, మోకరిల్లుతున్నాము, కొన్నిసార్లు చేతుల్లో తడుగుతా ఉన్నాము. అయితే నీవెవరో నీకు తెలుస్తాయి. నిశ్చయ ఇచ్చే చేయగా మారిపోతుంది. బట్ ఇట్ విల్ టేక్ టైం. దావీదు అభిషేకించబడిగా రాజు అయిపోవాలి. ఈరోజు దావీదు అభిషేకించబడ్డాడు,
మర్నాడు పొద్దున అదే చెట్టు కిందకి వెళ్ళి మళ్ళీ అదే పాట పాడతాడు, అదే గొర్రెలు కాస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు దేవుని యొక్క వాక్యము నమ్మి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందున్నావు, ఎమ్మటి అంత అయిపోలా, ఇంకా జరగాల్సింది ఉన్నదండి. నువ్వు అడుగు పెట్టగానే అయిపోలా, ఇంకా జరగాల్సింది ఉన్నదండి. అయితే సంగతి ఏంటంటే నువ్వు యేసు క్రీస్తు లోపలికి అడుగు పెట్టున్నావు, నీ ప్రయాణం ప్రారంభించబడింది, నీ ప్రయాణం ముగిసిపోలా, ఇంకా నువ్వు ప్రయాణం చేస్తానే ఉన్నావు. దేవుడు నిన్ను వాడుకునేంత నువ్వు కనిపెడతానే ఉండాలా. నీవెవరో నీకు తెలిసినప్పుడు నీలో ఉన్న ఒక్కొక్క బలహీనత నిన్ను వదిలిపెట్టి నీకు బాయ్ బాయ్ చెప్పి వెళ్తుంది. అది బాయ్ బాయ్ చెప్పేటప్పుడు నువ్వు కూడా బాయ్ బాయ్ అనొద్దు. బాయ్ అంటే మళ్ళా వస్తుంది, గుడ్ బాయ్ అంటే మళ్ళా రాదు. మళ్ళా బలహీనతలు లేవా? ఎవరన్నా బలహీనతలు లేవంటే నేను మాత్రం నమ్మను. మీలో అలా నేను ఎవరిలోనన్నా నాతో సహా అంట నేనే పైనుంచేమి ప్రత్యేకంగా దిగి అలా బలహీనతలు లేకుండా పుట్టినోడే కాదు, అలా పుట్టింది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. మళ్ళా బలహీనతలు వచ్చాయి. అయితే నాకు బలహీనతలు ఉన్నాయి, నేను ఇంతే అనేవాడు దేవుడి సంతానం కాదు. ఆమేన్. దేవుడి సంతానం ఎవడంటే తన పుట్టుక గురించి తెలుసుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? నేను పైకి వెళ్ళాలంటే నేను ఇక్కడే సమాధాన పడాలి. నేను సమాధాన పడకుండా పైకి పోలేను. కాబట్టి ఇక్కడ నేనేం చేయాలి? నేను ఏదైనా తప్పు చేస్తే ఎమ్మటే సరి చేసుకోవాలి, వెంటనే, వితౌట్ ఎనీ టైం. సమయం అనేది ఇవ్వద్దు. ఆ సమయం ఇచ్చిన తర్వాత ఏం చేస్తాంటే ఆ పాపానికి నీకు మధ్యలో సాతాను దూరం పెంచుతాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆ దూరం తగ్గించాలంటే మోకాలకి పని చెప్పాలి. ఒక బలహీనుడు భూమి మీద మోకాలు కిందకి ఆనిచ్చి ప్రార్థన చేస్తుంటే సాతాను మోకాలు వణుకుతాయి. నీవెవరో నీకు తెలిస్తే నీ పక్కన ఉన్న సాతాను మోకాలు వణుకుతాయి. వాడు నీకు భయపడటం ప్రారంభిస్తాడు. అప్పుడు దాకా నువ్వు సమస్యను చూసావేమో, సమస్య ఎంత ఉంది కదా, అంతుంది కదా, సమస్య పెద్దదిగా అనుకుంటున్నామేమో. సమస్య ఎంత పెద్దదో నీలో ఉన్న దేవుడు అంతకన్నా పెద్ద. అదే నిజమైతే నీ లోపల దేవుడు ఉంటే నువ్వు సమస్యను చూడవండి. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చెప్పనండి. ఒకరోజు మరియ దేవాలయం దగ్గరికి వచ్చింది. మనం చదువుకున్న వాక్యం. ప్రైజ్ ది లార్డ్. మీరు బైబిల్ జాగ్రత్త చదివినట్లయితే మరియ దగ్గర ఇలా పట్టుకొని వచ్చింది దేవాలయం దగ్గరికి. బైబిల్ జాగ్రత్త చదవాలి. మరి ఎక్కడ ఉండదంటే దేవాలయం గోడ దగ్గర ఉన్నది. మరి చేతులు ఎవరున్నారు? ఎవరున్నారు? మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇప్పుడు మరీని అందరూ ఏమంటున్నారు? ఆమె వ్యభిచారంలో పుట్టింది, కొడుకు పుట్టాడు. పెళ్లి కాకుండా కొడుకుని కన్నది. ఆమెను ఎవరు తాకద్దు, ఆమెతో ఎవరు మాట్లాడద్దు, ఆమెను ముట్టుకోవద్దు, ఆమె దగ్గరికి పోవద్దు అంటే మరీ చేస్తున్న పని ఏంటో తెలుసా? మరి ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళ మాటలు ఏవి వింటలా. షీ ఈజ్ బిజీ విత్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు మరీ పని ఏంటంటే యేసు అనే వాక్యంతో బిజీగా ఉన్నది. ఆమంటుంది, అయ్యా ఆదా మొదలుకొని ఇప్పటి వరకు 4000 సంవత్సరాలుగా అందరూ వాక్యము శరీరధారి అవుతుంటే ఏమో అనుకున్నా. ఆ శరీరం ఇప్పుడు నా దగ్గర ఉన్నది. లోక పాపములు మోసుకొని పో దేవుని యొక్క గొర్రె పిల్ల ఇప్పుడు నా దగ్గర ఉన్నది. లోక పాపములు మొత్తం తీసేస్తే గొర్రె పిల్ల ఇప్పుడు నా దగ్గర ఉన్నది. ఇక నాకు లోకంతో పని లేదు, ఈయన కొరకు కదా నేను వచ్చింది. హల్లెలూయా. నువ్వు యేసుని కలిగి ఉంటే నువ్వు యేసుతో బిజీగా ఉంటావు. నువ్వు లోకము కలిగి ఉంటే నువ్వు లోకంతో బిజీగా ఉంటావు. ఈ రాత్రి ఆ ప్రశ్న నువ్వు ఏం కలిగి ఉన్నావు? అమెరికాలో ఒకడు ఉన్నాడు. వాడు మెడలో ఒక బోర్డు వేసుకున్నాడు. ముందు ఒక బోర్డు ఉంది, వెనక ఒక బోర్డు ఉన్నది. నేను యేసు కొరకు పిచ్చోడిని ఉంది. అందరు పిచ్చోడు అన్నాడు. వాడు వెళ్ళిపోయి వెనకాల ఇంకో బోర్డు ఉన్నది. నీవు ఎవరి కొరకు పిచ్చోడు? ఇప్పుడు నవ్వట్లేవాడు. ఏంటి కారణం? నేను దేని కొరకు పిచ్చోడు నాకు తెలుసు, నా క్లారిటీ ఉన్నది. నా పుట్టుక నాకు తెలుసు, నా క్లారిటీ నేను వచ్చేసా. మరి మీ క్లారిటీ ఏంటి అంటున్నాడు. ఎంత క్లారిటీ ఉన్నాడు పిచ్చోడు కూడా. మనం ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొంతమంది కోపం రావచ్చు. ఇప్పుడు వస్తుందా చూద్దాం. అమ్మ ఇటు కూడా రావచ్చు. ఎవరు వస్తున్నారు కాబట్టి మీతో ఒక మాట చెప్పాలనిపిస్తుంది నాకు.
పెళ్ళిళ్ళకి మనకి ఫోటోలు వస్తుంటాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు పంపిస్తూ ఉంటాం. అబ్బాయి నాకు నచ్చల, అమ్మాయి అంటది అబ్బాయి నాకు నచ్చల, అబ్బాయి అంటాడు అమ్మాయి నాకు నచ్చల. ఎందుకు నచ్చల చెప్పనా? వాళ్ళకి ఏం కావాలో క్లారిటీ లేదు. ఉన్నదా? సరే, మీకు నచ్చిన తల్లిదండ్రులు అంటారు, మీకు తెలిసి ఏమన్నాను, రాదు వద్దు, నాన్న బాగు నేను చేసుకుంటా, వద్దురా బాబు ఏం రాదు అక్కడ. సరే వస్తుంది, అమ్మాయి బాగుంది అయినా వద్దు. ఎందుకు? మనోళ్ళు కాదు. యేసుక్రీస్తులో క్యాస్ట్ ఉన్నాయా? వినబడలా నాకెందుకన్నా. అయినా పెళ్లి అన్నిటికీ లేవంటావు, పెళ్లి సంబంధం రాగానే మళ్ళీ మనోడే కావాలంట. ఈ మనోడేంటి అంటున్నా? ఎవడు అసలు మనోడెవడు? సరే మనోడు అంటే ఒక మాట చెప్తా నేను, అప్పుడు మన కులపు దేవుడే ఉండాలిగా. నువ్వు మనోడు అన్న బుద్ధి ఇంకా నీ లోపల ఉండదంటే, మన కులమే అన్న బుద్ధి నీ లోపల ఇంకా ఉండదంటే, మరి మన కులపు దేవుడే కావాలి కదా అంట. మరి యేసుక్రీస్తు ఎందుకు నీకు? ఎందుకంట? యేసుక్రీస్తు మందేన కులం? మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఆయన కూడా ఒప్పుకోరా? మీకు అసలు విషయం అర్థం కావట్లేదు, చివరి చెప్తాను మాట ముందు చెప్తున్నా. మీకు కూడా ఒక పెళ్ళి జరగాల్సింది. మరి ఆ పెళ్లిలోకి వెళ్ళినప్పుడు అయ్యా యేసుక్రీస్తు మన కులపు కాదంటారు. అప్పుడు కూడా కులం తెచ్చింది మనుషులు, ప్రేమ తెచ్చింది దేవుడు. మీ దగ్గర ఏముంది? నా భార్య కులము నాకు ఇంకా తెలియదండి. 16 ఏళ్ళైంది పెళ్ళి మా ఇద్దరికి. నా భార్య క్యాస్ట్ అని నాకు ఇంకా తెలియదు. ఇప్పుడు అడిగినా కానీ, ఇప్పుడు జనాభా లెక్కలకు వస్తా రాయడానికి అడిగినప్పుడు ఏంటి క్యాస్ట్ అని నేనంటే నాకు తెలియదని మా భార్యని పిలుస్తాను. అమ్మ వాళ్ళకి ఏది చెప్పేది కావాలంటే నాకెందుకు అంత పని ఏమన్నది? నాకు కోసుకున్నా ఎర్రగానే వస్తుంది రక్తం, ఆమెకు కోస్తే ఎర్రగా రక్తం వస్తుంది. ఇక నాకు క్యాస్ట్ ఏం కనబడలే అక్కడ. ఏం చేద్దాం? అయితే మా ఇంట్లో వాళ్ళు మాత్రము, నేను ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని మా కుటుంబస్తులు అందరూ వచ్చి ప్రేమతో ఒక మాట చెప్పి వెళ్ళారు. అరే నిన్ను మాలోంచి వెళ్ళేసాం ఈ రోజు నుంచి, ఇక నువ్వు మా ఇళ్ళకి రావద్దు. అది ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు రావద్దని, సరిపోదా? పొద్దున 9 గంటలకు ఇంటికి వచ్చారు, బ్రేక్ఫాస్ట్ పెట్టాము, తిన్నారు. మధ్యాహ్నం వాళ్ళు వచ్చారు, స్పెషల్ వంటకాలు మొత్తం చేయించి హోటల్ని తెప్పించి పెట్టాము, అది కూడా తిన్నారు. తర్వాత అయిపోయాక షాపింగ్ తీసుకెళ్ళాము, షాపింగ్ బట్టలన్నీ కూడా తీసుకున్నారు. సాయంకాలం భోజనం కూడా చేశారు. అప్పుడు లోకల్లో ఉన్నాలేండి, భూమి మీద బతుకున్నప్పుడు నేను ఇంకా. అప్పుడు ఒక కిళ్ళి కూడా తెచ్చి ఇచ్చాము వాళ్ళకి, ఆ కిళ్ళి కూడా తిన్నారు. అప్పుడు నా చేతిలో ఏం చేశారంటే ఒక పెళ్లి కార్డు పెట్టారు. ఆయన మా మేనమామ వచ్చింది. ఇది కదలేండి, ఇది సతీష్ వాళ్ళది, ఇది మళ్ళీ వాళ్ళ కోపం వస్తుంది. ఇలాంటి పెళ్లి కార్డు ఒకటి పెట్టారు. పెట్టి వాళ్ళు ఏమన్నారంటే ఈ కార్డు ఇచ్చాడు. నేను అన్నాను నాకు ఆ రోజు తిరుపతిలో మీటింగ్ ఉన్నది, వాళ్ళకి ఎమ్మటే ఫోన్ చేసి నా మీటింగ్ని క్యాన్సిల్ చేసుకుని నేను గ్యారంటీకి వస్తాను మా ఈ పెళ్ళికి నేను అన్న. వాళ్ళు ఏమన్నారంటే అరే నీ సంగతి తెలిసే మాకు వచ్చాం ఇంటికి, ఈ పెళ్లికి వస్తావేమో నీకు తెలిస్తే అని చెప్పి వచ్చాం, నువ్వు ఈ పెళ్లికి రావద్దు అని చెప్పడానికి వచ్చామన్నారు. చూడు అది ప్రేమ అంటే. పొద్దున తిని, మధ్యాహ్నం తిని, రాత్రి తిని, బట్టల మూట మొత్తం చేత్తో పట్టుకొని అరే నువ్వు పెళ్లికి వస్తావేమో రావద్దని చెప్పడానికి వచ్చాను చూసారా, అది ప్రేమ అంటే. అప్పుడు చెప్తున్నారు నిన్ను వెళ్ళేసాం రా మా ఇంట్లో నుంచి, నువ్వు క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, అమ్మాయి బొట్టు లేదు, పూలు లేదు, మెళ్ళలో తాళి బొట్టు లేవు, చేతి గాజు లేవు, కాళ్ళకి మెట్లు లేవు. ఏమన్నా బైబిల్ అవన్నీ లేవు, ఏం చేయమంటారు? ఉన్నాయా? వినబడాల నాకు ఎందుకను. ఇప్పుడు ఇటు పక్కన ఆమెలు రావు, అమ్మో ఇదేదో మా దగ్గరికి వస్తుంది, పోయి అక్కడెక్కడ ఆయన పెళ్లి దగ్గరికి పోయింది, మా పెళ్లి దగ్గరికి వచ్చింది అంటారా? మన పెళ్లి జరిగింది సియోనికి, సతీష్కి. తాళిబొట్టు కట్టావు ఆ రోజు? అమ్మ పాస్టర్ గారు మా తాళిబొట్టు మీద పడ్డారా ఇప్పుడు అంటారా?
కాళ్ళకి మెట్లు, అమ్మ కాళ్ళకి మెట్లు పెట్టారా? ఎందుకని? మెట్లు ఎవరు పెట్టాలి? ఒక్క నిమిషం అమ్మ చెప్పండి, ఎవరు తల్లి చెప్పమ్మ, బలి చెప్తాను చెప్పు, పర్లేదు చెప్పు, అందరూ తెలుస్తుంది మీ వల్ల. ఇప్పుడు మేనమామ పెట్టాలి, రైట్. మెట్లు ఎవరు పెట్టాలి? అవ్వకి మేనమామ ఎవరు? అవ్వకి మేనమామ ఎవరు అంటే అక్కడ లేదు మెట్లు. మెడలో తాళిబొట్టు కట్టినప్పుడు అత్తగారి తరపున ఒకటి, అమ్మగారి తరపున ఒకటి. అవ్వకి అత్తగారు ఎవరు, అమ్మగారు ఎవరు? అక్కడ అమ్మగారు లేరండి, సంఘాల్లో కూడా అమ్మగారు లేరండి. అక్కడ లేరు, ఇక్కడ లేరు, మాతలు లేరు, అమ్మగారు లేరు, బైబిల్ మొత్తం ఎక్కడ. కాబట్టి వాక్యమే ప్రతిదీ ప్రతి చోట స్పష్టంగా ఉన్నది. కాబట్టి ఈరోజు చూడండి, పెళ్లిళ్ళని ఎలాగైనా అంటే హిందుత్వం నుంచి మనమందరం వచ్చాం, మిగిలిన కులాల నుంచి కొంతమంది వచ్చారు, మతాల నుంచి కొంతమంది వచ్చారు. అక్కడి నుంచి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే అవన్నీ అక్కడే వదిలిపెట్టి రావాలి. అయితే మనం ఏం చేస్తాం, అక్కడి నుంచి వస్తా వస్తా అవన్నీ చదువుకొని ఆ మూట కూడా పోదాని ఇక్కడికి వస్తున్నాం. ఈరోజు చర్చిల్లో క్యాండిల్స్ పెడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అది? కొబ్బరికాయలు కొడతారు గుంటూరులో, అగరబత్తులు పెడతారు, అచ్చిపళ్ళు పెడతారు, తాంబూలం పెడతారు, ఒక్కపొడి పెడతారు. ఎక్కడికి? యేసుక్రీస్తు బొమ్మ పెట్టి బొమ్మ ముందు మొత్తం పెడుతున్నారు. నాకు ఇక్కడికి వచ్చాక నిజంగా సంతోషం, ఏ బొమ్మ లేదు. గాడ్ బ్లెస్ యు బ్రదర్. నాకు నిజంగా సంతోషం, లోపలికి అడుగు పెట్టి. కానీ చుట్టూ చక్క శుభ్రంగా ఉన్నది, బొమ్మలు లేవు. నేను బొమ్మలకు భయపడదు, దేనికి భయపడను. ఎందుకంటే ఎంత వాక్యం చెప్పి లాస్ట్ బొమ్మకు దండం పెడతారు, పోయి మొత్తం పోయింది వాక్యం అంతా. కాబట్టి ఈ రోజు ఏంటంటే బొమ్మలు లేవు కాబట్టి మనకి నిజంగా చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే గమనించండి, మనం ఎవరో మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే తెలియకుండా వాటన్నిటి నుంచి దూరం అయిపోతా ఉంటాం. ఏమన్? ఇప్పుడు దావీదు మీదకి అభిషేకం వచ్చినప్పుడు అంతకుముందు వరకు గొర్రెల కాపరలాగే దావీదు ఉన్నాడు. అయితే ఇప్పుడు దావీదు ఒక ఆలోచన రాజులాగా మారుతుంది. హల్లెలూయా. దావీదు తెలిసింది ఇప్పుడు నేను ఎవరిని, ఒక రాజుని. రాజు అంటే ఎలా ఉండాలి? కాపాడేవాడు రాజు. ఏమన్? మర్నాడ వెళ్ళాడు, గొర్రెని కాపాడుకున్నాడు. ఒక సింహాన్ని చంపొచ్చాడు. మర్నాడు వెళ్ళాడు, మళ్ళీ ఎలుగుబండిని చంపొచ్చాడు. ఇప్పుడు తెలియకుండా ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు యుద్ధం చేసింది ఎవరో తెలుసా బైబిల్లో మీకు? దావీదా, దేవుడా? ఎవరు చేశారండి? ఇప్పుడు ఎంచుకున్నది ఎవరు? సమస్యను పంపించింది ఎవరు? సమస్యను సాల్వ్ చేసింది ఎవరు? అయితే పేరు మాత్రం దావీదు పేరు ఉంటుంది. ఇది దేవుడు అంటే. నీ యుద్ధం ఆయన జరిగిస్తాడు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత, యుద్ధం అంతా చేసిన తర్వాత నీ దగ్గరికి వచ్చి ఆయన నీ చేయి పైకి లేపి నువ్వు గెలిచావంటాడు. యుద్ధం చేస్తున్నది ఆయన, పేరేమో నీది ఉంటుంది. బైబిల్ అంటది, ఇదిగో శాంసను సింహాన్ని చంపెను. అంతకన్నా ముందేమంటుంది తెలుసా? శాంసన్ మీద యెహోవా ఆత్మ వచ్చెను. ఇప్పుడు చంపినది ఎవరు? ఆత్మ సంపదు. ఆత్మకు ఒక శరీరం కావాలి. ఆ శరీరం ఆత్మ లోపరుచుకున్న తర్వాత అప్పుడు అక్కడ పని జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడి దగ్గర అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్య కార్యములు ఉన్నాయి. అయితే లోబడే శరీరం ఒకటి వస్తే దేవుడు ఆ శరీరం వాడుకొని దాని ద్వారా కార్యములు చేస్తాడు. నోవాహు దినములలో నోవాహు దేవుడికి లోబడినప్పుడు నోవాహుతో దేవుడు ప్రపంచం మొత్తం సువార్త చేశాడు ఒక్కడితో. మోషే కాలంలో మోషే దేవుడికి లోబడినప్పుడు ఒక్క మోషేతో దేవుడు 20 లక్షల మంది బయట తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంత లోబడ్డావో దేవుడిని అంత వాడుకుంటాడు. చూడండి, 80 ఏళ్ళు దేవుడు మోషే ఇద్దరు మాట్లాడుకోవాలా. విమోచకుడిగా పిలువబడిన మోషే వెళ్ళి గొర్రెల కాపరయ్యాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదేమో రాజయ్యాడు. వింటున్నారా? ఏంటి తేడా? మోషేకేమో 80 ఏళ్ళు వచ్చింది, ఈయనకేమో 13 ఏళ్ళు వచ్చింది. పుట్టిన 13 ఏళ్ళకే లేదంటే 17 ఏళ్ళకే రాజుగా అభిషేకం పొందుకున్నాడు. ఆయన రాజుగానే ఉండి రాజింట్లోనే పెరిగి ఫరో దగ్గర ఫరోగా ఉండి తర్వాత రాజావాసాడు. బయటికి పారిపోయి 400 కిలోమీటర్లు పరిగెత్తి ఇథియోపియాలో ఇత్రో అనే మామగారి దగ్గర గొర్రెలు కాసుకుంటా కొండల చుట్టూ గొడ్డల చుట్టూ తిరుగుతున్నాడు. ఏంటి సమస్య? నీవెవరో నీకు తెలియాలంటే సమస్య అది మీకు అర్థం కావట్లా. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మోషే అనుకుంటున్నాడు 40 ఏళ్ళు అయిపోయింది అక్కడి నుంచి పారిపోయి, నేను ఎందుకు పారిపోవాలి అసలు, నేను విమోచకుడికి వచ్చాను కదా. 40 ఏళ్ళు పెట్టింది. ఇప్పుడు అంటున్నాడు, నేను విమోచకుడిని కాబట్టి నేను విమోచించాలి. అయితే నా సొంత బలముతో కాదు, దేవుడు యొక్క ఆత్మతో, ఆయన యొక్క శక్తితో, ఆయన యొక్క ప్రభావంతో నేను కానీ వెంబడించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని తీసుకుని వస్తాను. 40 ఏళ్ళు వేస్ట్ చేశా అని ఎప్పుడైతే మోషే అంటున్నాడో అప్పుడు ఆ పక్క నుంచి అగ్నిస్తంభం ఒక పొదలో నుంచి మండుచున్న పొదలో నుంచి మోషే మోషే అని పిలవగానే మోషే, ప్రభువా
నీవెవడో నీకు తెలిస్తే దేవుని స్వరం నువ్వు గుర్తుపడతావు. వింతైన విషయం ఏంటంటే ఈ 40 ఏళ్ళు రోజు మోషే పొద పక్క నుంచి వెళ్ళొచ్చాడు. ఈ రోజు మీలో ఇక్కడ చాలా మంది కూడా రోజు సంఘానికి వచ్చిపోతున్నారు. బుధవారం వస్తారు, శుక్రవారం వస్తారు, ఆదివారం వస్తారు, శనివారం ఫాస్టింగ్ వస్తారు, శుక్రవారం ఫాస్టింగ్ వస్తారు, ఆల్నైట్ ప్రేయర్కి వస్తారు, మధ్యలో కుడుకలకు వస్తారు. ఎందుకు వచ్చారు? మోషే రోజు కొండ పక్క నుంచి రోజు వచ్చాడు పోయాడు. నేను గొర్రెల కోసం వచ్చాను కదా అంటున్నారు సంఘాలు కొంతమంది. ఇప్పుడు కోపాలు వస్తాయి. పర్వాలేదు కదా, పర్వాలేదా? ఏంటంటే సంఘానికి కొంతమంది పాటలు పాడటానికి వస్తారు. కొంతమంది వాళ్ళు లేరుగా మనం కూడా పోదాం. కొంతమంది భాష గారు ఏమనుకుంటారు, కొంతమంది మనం భాష గారు బంధువులు మన వాళ్ళకి ఎవరు వెళ్ళాలి. నేనంటే వీళ్ళు ఎవరు అసలు పరలోకానికి రారు. కాపాడండి. ఇప్పుడు ఈ వాక్యము నాది. ఈ వాక్యం ఎవరిది? నేను ఎక్కడి నుంచి వచ్చాను? దీనిలో నుంచి వచ్చా. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడు అవుతుండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఎఫ్సీలు రాసిన పత్రిక 1:6 ప్రకారం మనం ఎక్కడి నుంచి వచ్చామండి? జగత్తుకి పునాది వేయబడటానికన్నా ముందుగానే దేవుడు ప్రేమ చేత క్రీస్తు మనందరినీ ఏర్పరచుకోనేను. పాస్ట్ టెన్స్ జరిగిపోయినది. అక్కడి నుంచి మనం కిందకు వచ్చాం. కాబట్టి అప్పుడు దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆయన మనకి వాక్యమై ఇచ్చాడు. ఇప్పుడు మనం తిరిగి మళ్ళీ వాక్యం అవుతాం. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు నీవెవరివి? కాబోతున్న పరిపూర్ణమైన వాక్యాన్ని. ఇంకా ఫుల్నెస్కి రాలా మనం. వీఆర్ ఇన్ ద వే ఆఫ్ ది ఫుల్నెస్. ఇప్పుడు మనము పరిపూర్ణత అనే మార్గంలో ఉన్నామండి. మనము అసలు జీరో కాదు. ఇప్పుడు కొంత ప్రయాణం జరిగిపోయినది. యేసుక్రీస్తు నమ్మాము, సంఘంకి వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, కొన్ని అలవాటు వదిలేసాము, బాప్తిజం పొందాము, దేవుడిని నమ్ముతా ఉన్నాము. దినదినము మనము క్రీస్తులాగా మారుతా ఉన్నాం, అనగా వాక్యములాగా మారుతా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న మాట, ఎవరు బైబిల్ తెరవద్దు, ఎవరు బైబిల్ తెరవద్దు. ఒక మాట అడుగుతా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఏమున్నది? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది వాక్యం? ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మీ లోపల నుంచి వచ్చిందా? అంటే వాక్యం ఎక్కడుంది? ఎక్కడుంది? ఇంతకుముందు, ఇప్పుడు. అంటే నీ లోపల ఎంతో కొంత వాక్యం నివసిస్తున్నది. అంటే ఎంతో కొంత ప్రోగ్రెస్ ఉన్నది. నువ్వు ఎంతో కొంత మారుతున్నావు. నీ మెమరీ పెరిగింది. నీ లోకల్లో చాలా మర్చిపోతావు. ఇక్కడ ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. మర్చిపోవడం గురించి మాట్లాడుతున్నా. భార్య ఏదో పొద్దున్న తెమ్మంటది, సాయంకాలం భర్త గుర్తుండదు. ఇస్ ఇట్ రైట్? ఏమంటారు? అరే మర్చిపోయానంటారు. ఇప్పుడు మర్చిపోలేదా మరి మీరు? ఎందుకని? మీ లోపల ఏది నివసించాలో దేవుడికి తెలుసండి. మీరు అడిగింది మీ లోపల ఉండలా, మీరు వద్దనుకునే మీ లోపల ఉంటుంది. అపోస్తలుడు పౌలు, అయ్యా నాకు అసలు బోధించడమే వద్దు అన్నా కానీ దేవుడు నాకు గృహ నిర్వాహకత్వం అప్పచెప్పాడు. నాకు అసలు వద్దే వద్దు, ఆయన నువ్వే చేయాలన్నాడు. కాబట్టి దేవుడికి ఎవరు ఏ పని బాగా చేయాలో తెలుసు. దేవుడు ఆ పనికి వాళ్ళే పిలుస్తాడు. జెస్సీ ఇంట్లో 7 ఉంటే దేవుడు 7 వద్దు, నాకు 8వ వాడు కావాలన్నాడు. ఆ 8వ వాడు దావీదు, అందరికన్నా చిన్నవాడు, ఏ పని చేయలేని వాడు. అయితే అటువంటి వాడిని దేవుడు పిలుచుకుంటాడు. లోకము దృష్టిలో బాగా కనిపించేవాడిని దేవుడు పిలవడండి. లోకం ఎవరైనా తక్కువగా చూస్తుందో, నీచంగా చూస్తుందో, బలహీనంటుందో, ఈ మరి ఎటువంటి ఆసక్తి లేదో, దేవుడు వాళ్ళని పిలుచుకుంటాడు. ఆయన పిలిచి వారిని నీతిమంతులుగా మార్చుకుంటాడు. ఆయనే వారిని మహిమపరుచుకుంటాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఈ రోజు మనం ఏమై ఉన్నామంటే దేవుడు లేకపోతే జీరో. ఆమేన్. దేవుని యొక్క కృపగా నేను కలిగి ఉన్నానంటే నేను అన్నీ కలిగి ఉన్నా. నా అంతటా నేను ఏమి చేయలేను, కానీ ప్రభు నాలో ఉంటే సమస్తం చేయగలను. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామములో నేను అన్నీ చేయగలను. ఆయన లేకపోతే అసలు ఆలోచన లేదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవేమై ఉన్నావు? ఏమై ఉన్నావు? వాక్యమై ఉన్నావు. హల్లెలూయా. నీవు వాక్యమై ఉండగా నీ దగ్గర శ్రమ రావచ్చా? రావచ్చా? వస్తుంది సార్. మరి శ్రమ వస్తే నువ్వు వాక్యమై ఉంటే శ్రమ ఏం చేయాలి?
పారిపోవాలి. నీవెవరో నీకు తెలిస్తే శ్రమ నేను చూసి పారిపోతుంది. నేను అక్కడ ప్రతి చోట చెప్తా ఉంటా, ఈరోజు జ్వరం వచ్చింది అనుకోండి, మన ఇంటికి వచ్చి జ్వరం పలకరించడానికి ఏం చేస్తాం? కరెక్ట్గా అన్నారు మీరు. జ్వరము మీ ఇంటికి వచ్చింది పలకరిద్దాం, మీరేం చేస్తారు? రారామ్మ చాలా ఈ సంవత్సరం ఏందో వచ్చి రా కూర్చో, కాఫీ తాగు, 2 రోజులు ఉండిపో మా ఇంట్లో అంటారు. ఇదేంటిది? ఒకరోజు యేసుక్రీస్తు పేతురు ఇంటికి పిలిచాడు. అయ్యా ఇంట్లో మా ఇంట్లో గృహకొడుకు ఉంది రమ్మన్నాడు పేతురు. యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అడుగు పెట్టగానే వాళ్ళ అత్త ఇంట్లో పొగడుకొని దగ్గుతా ఉన్నది. అప్పుడు లేదండి కరోనా. దగ్గుతా ఉంటే యేసుక్రీస్తు లోపలికి అడుగు పెట్టగానే పేతురు జ్వరంతో పడుకొని ఉన్నది. పేతురు చెప్పబోతున్నాడు. యేసుక్రీస్తు పేతురులో గ్లాస్ నీళ్ళు తీసుకురాపోన్నాడు. నీళ్ళు తీసుకొచ్చేపాటికి పేతురు అత్త లేచి ఇల్లని సర్దుతుంది. ఆయన 3 రోజుల నుంచి ఏం కదలకుండా ఉన్నదే. యేసుక్రీస్తు ఎక్కడన్నా ఉంటే అక్కడ రోగాలు ఉండవు. పారిపోవాల్సింది అవన్నీ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు ఎక్కడన్నా ఉంటే అక్కడ రోగాలు ఉండొచ్చా? నా ప్రశ్న ఎంతమందికి అర్థమైంది? పాస్టర్ గారు ఆయనంటే దేవుడు కదా, ఆయన ఉంటే రోగాలు రావు. సరే, మరి మేముంటే రోగాలు రాకపోవడం ఏంటంటారా? మీరెవరో మీకు తెలిస్తే, మీరు ఎందుకు పుట్టారో మీకు తెలిస్తే, మీ జీవితం ఏంటో మీకు తెలిస్తే, మీరు నోరు తెరిచి ప్రార్థన చేస్తే. ఎంతమంది నోరు తెరిచేవాళ్ళు ఉన్నారు ఈ రాత్రి? ఎంతమంది ప్రార్థన పనులు ఎక్కడ ఉన్నారు? నిజంగా దేవుని సంతానమేనా? దేవుడి బిడ్డలు ఎక్కడ ఉన్నారా? మీకు దేవుడి మీద నమ్మకం ఉన్నదా? దేవుడి మీద నమ్ముతున్నారా? పూర్తిగా నమ్మకం మీకు ఉన్నదా? నమ్మకంగానే మీకుంటే ఈ రాత్రి నమ్మకంగా ఒక మాట చెప్పండి. ఎంతమంది చెప్తారు? చేతులు లేవట్లేదు. తెచ్చారమ్మా, మర్చిపోయి వచ్చారు ఇంటి దగ్గర. తెచ్చారా? మంచిదైతే ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పండి. ఇక్కడున్న మీ ఇళ్లలో ఎవరి ఇంట్లో అన్నా కానీ సమస్య ఉన్నదా? నాకేం చెప్పక్కర్లా, నేనేమి చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అంతటిగా నేనేమి చేయలేను. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కార్యము చేస్తాడని నమ్మకంగా నీకు కూడా చేయి పైకి. నా ఇంట్లో సమస్య ఉన్నది, నా ఇంట్లో శోధన ఉన్నది, నా ఇంట్లో ఇబ్బంది ఉన్నది, నాకు అవసరం ఉన్నది, నాకు ఆరోగ్యం కావాలి అని ఎవరైతే ఉంటున్నారో మీ చేతులు పైకెత్తి సాతానికి, లేకపోతే నా భాషలో వాడికి ఒక మాట చెప్పండి. అపవాదికి ఒక మాట చెప్పండి. అది షుగర్ అయినా, డయాబెటీస్, థైరాయిడ్, హెచ్ఐవి, కరోనా, ఫీవర్, ఏదైనా కానీ మీకు ఏదైతే ఇబ్బంది కలిగిస్తుందో దానికి ఒక మాట చెప్పండి. గెట్ అవుట్ ఫ్రమ్ మీ. పోరా నుంచి బయటికి, మా ఇంట్లో నుంచి బయటికి పో, కుటుంబం నుంచి బయటికి పో. మోషే అన్నాడు, లెట్ మై పీపుల్ గో. మోషే లెట్ మై పీపుల్ గో. ఫరో, డయాబెటీస్, థైరాయిడ్, హెచ్ఐవి, కరోనా, లెట్ మై పీపుల్ గో. నా ప్రజలు పోలేమో, నువ్వు పోతావా? ఒక దినం ఫరో వచ్చి, మోషే గారు మీకు దండం పెడతా, మీరు వెళ్ళిపోండి, మీకు దండం పెడితే వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి. అంతకుముందు ఏమన్నాడు? సమస్య లేదు, నువ్వు ఒకడివిరా 100 మందిని పంపించి సమస్య. ఏదో వంపులు తిరిగి కర్ర తెచ్చావు, ఇంతవరకు గడ్డం పెంచుకొని వచ్చావు, అడవిలోకి రమ్మంటారా, మేము పంపించాం. అది పంపించేది నువ్వా? నాకు తెలియదు. పంపించేది నువ్వా? పంపించాల్సింది ఎవరు? అనుమతించాల్సింది ఎవరు? అసలు పిలిచింది ఎవరు? పిలిచింది దేవుడైతే, మనల్ని ఇక్కడ పంపించింది దేవుడైతే, రోగాలకి మన మీద అధికారం లేదు, వేరొకరి ప్రభావానికి మన మీద అధికారం లేదు. నో పవర్ హ్యాస్ పవర్ టు స్టాప్ యూ. ఏ శక్తికి నిన్ను ఆపే శక్తి లేదండి. ఎందుకంటే ఒకసారి దేవుడు పేతురుతో ఇలాగన్నాడు, పేతురు నువ్వు భూమి మీద ఏం బంధిస్తావో నేను పరలోకం మీద బంధిస్తా, నువ్వు పరలోకంలో ఏం బంధిస్తా నేను భూమి మీద. నీ ఎదుట, ఎవరెదుట? నీ ఎదుట పాతాళ లోక ద్వారం నిలువచాలవు. ఎక్కడైతే సాతాను ఇల్లు కట్టుకుని ఉన్నాడో దాని పేరు పాతాళం. వాడింటి ముందుకు నువ్వు వెళ్ళి నిలబడ్డా కూడా ఆ గేట్ల ముందు నిలబడంటున్నాడు ఆయన. మరి నీ శక్తి మామూలు శక్తి అంటున్నా. నీ ఎదుట అంటే ఇక్కడ నీ అనేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంతానము. ఇక్కడ నీ అంటే ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కుమారుడు. ఇక్కడ నీ అంటే ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కుమార్తె. మరి అక్కడ ఆ నీ గాని నేనే నువ్వు అని అనుకున్నట్లయితే నీ ముందు ఏది నిలబడదు, నీ ముందు ఏది నిలబడదు. ఆల్రెడీ దేవుడు ఆ మాట పలికి ఉన్నాడు. ఆయన మాట్లాడిన మాట శాసనము, ఆయన మాట్లాడిన మాటే దేవుని యొక్క వాక్యము. అదే ఇక్కడ రాయబడింది. రాయబడిన ప్రతి ఒక్క వాక్యాన్ని నెరవేర్చే దేవుడు ఈ రాత్రి మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే సమస్య ఏంటంటే
ఈ వాక్యము నాదే అని నువ్వు నమ్మాలి. నేను ఎవరో నాకు తెలిసిపోయింది, ఈ వాక్యం నాదే అని అన్నావు చూసావా, అప్పుడు నీ మీదే పని చేయవు. అప్పుడు దాకా సమస్యలు మొత్తం మీ ఇంట్లో కూర్చుంటే మీతో పాటే. ఎప్పుడైతే నీవెవరో నీకు తెలిసిపోయిందో సమస్యలు మొత్తం మూట చదువుతావు, ఇంట్లో బ్యాగులు చదువుతాయి. ఎక్కడికండి? ఒకరోజు మోషే ఇంటికి వచ్చారు. కొండ మీద దేవుడు మాట్లాడిన తర్వాత సిపోరా అన్నాడు. ఏంటి అన్నది? బయలుదేరుతాం పదా. ఎక్కడికి వెళ్దాం పదా. సరే ఆగు, పక్కింటి వాళ్ళు చెప్పొస్తాను, ఇల్లు చెప్పొస్తాను, ఈ ఇల్లు జాగ్రత్త చూడమంటే మోషే అన్నాడు, ఇది వెళ్ళే ప్రయాణమే కానీ వచ్చే ప్రయాణం కాదు. ఏం ప్రయాణం? ఎల్చమే. ఎవరన్నా దేవుడు మిమ్మల్ని ఎత్తపాడికి పిలిస్తే ఒక్క నిమిషం ఆగండి, పక్కింటో చెప్పొస్తానంటారా? మళ్ళీ వస్తా ఇల్లు జాగ్రత్త చూడంటారా? ఏం చెప్తారు? చెప్పడాలు ఏమీ లేవు, చెప్పే టైం మనకి లేదు. ఒకరోజు ఏదో ఒక రోజు హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్ నువ్వెవరో నీకు తెలిసిన తర్వాత, వాక్యం నీ మీదకి వచ్చిన తర్వాత, అభిషేకం నీ మీదకి వచ్చిన తర్వాత, ఏదో ఒక రోజు తెల్లవారుజామున ఒక స్వరము నీ పేరు పెట్టి పిలిచినప్పుడు నువ్వు నిద్రలో లేచరికి నిద్రలో లేస్తావు, లేచి నడుస్తున్నట్టుగా నడుస్తావంటావు. అయితే నీ కాళ్ళ కింద గట్టిగా ఏది తగలదు, ఏదో మెత్తగా ఉంటుంది. బహుశా దూది అనుకుంటావేమో, దూది కాదు, బహుశా మేఘం అనుకుంటాను. అది నువ్వు చూసినప్పుడు కిందంతా చాలా పైన ఉన్నావు, నువ్వు ఇదేంటి నేను మేఘాల్లో ఉన్నాను. ఏం జరిగింది? దాని పేరు ఎత్తబాటు. ఏం జరిగింది? దాని పేరు రూపాంతరము. ఏం జరిగింది? దాని పేరు శరీరం మార్చటము. ఏం జరిగిందంటే నువ్వు వాక్య ప్రకారంగా జీవిస్తున్న కారణం చేత దేవుడు నీకు ఇచ్చే భూమి మీద చిట్ట చివరి బహుమానము. నువ్వు ఆయన యొక్క బహుమానము, ఆయన బహుమానానికి ఒక బహుమానం ఇచ్చాడు, దాని పేరు రూపాంతరము, దాని పేరే శరీరం యొక్క మార్పు, దాని పేరే ఎత్తబాటు, దాని పేరే తిరిగి నువ్వు క్రీస్తులోకి వెళ్ళటము. ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? ఒకసారి నువ్వు భూమిని వదిలిపెట్టి పైకి వచ్చిన తర్వాత ఇక నువ్వు దేవుని కుమారుడు కాదు, ఇక నువ్వు దేవుని కుమార్తెవు కాదు, ఇక నువ్వు ఎంత మాత్రం విశ్వాసవి కాదు. ఇప్పుడు నువ్వెవరంటే యేసుక్రీస్తులో భాగమై ఉన్నావు. You are partakers of Jesus Christ. You became a part of Jesus Christ. I don't know where you will be in the body of Jesus Christ, but you will be the part of Jesus Christ. నువ్వు పైకి వెళ్ళిన తర్వాత, రూపాంతరం చెందిన తర్వాత నువ్వు క్రీస్తులో భాగమై ఉంటావు. ఏ భాగంలో నువ్వు ఉన్నావు నాకు తెలియదు, కానీ క్రీస్తులో భాగమై ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? ఇందాక వాక్యం అన్నాము, క్రీస్తులో భాగం అన్నాము, భూమి మీద రాజు అన్నాము, కుమారుడు అన్నాము. అంటే ఎన్ని దశలు నువ్వు దాతా వచ్చే దశ ఇక్కడ రావాలంటే ఇవన్నీ ఏంటంటే కిందకు పంపించబడిన పని అండి. ఈ పని నిమిత్తం ఇక్కడికి వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వచ్చిన మాట చెప్పండి. నువ్వు ఇంట్లో వచ్చి బయటకు వచ్చావు, ఇంట్లో నీకు అది పని చెప్పారు, బయటకు వచ్చావు. ఎక్కడికి వెళ్తావు? నువ్వు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకొని బయలుదేరవా? రైట్. నువ్వు పైనుంచి కిందకు వచ్చావు, కింద నుంచి వాళ్ళ పైకి వెళ్ళాలి. అంటే నువ్వేం చేయాలంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి తెలుసుకోవాలి. తెలుసుకున్న పుస్తకం ఈరోజు మన ముందు ఉన్నది. అయితే ఈ పుస్తకంలో దేవుడు ఏం చేసి అన్ని రాసి పెట్టాడు, దాని మధ్య దాచిపెట్టాడు. రాసి పెట్టి అందరూ చదువుతున్నాడు, దాచిపెట్టి చదవటల్లా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు చిన్నమాట, సతీష్ నా ముందు కూర్చో సతీష్ ఉన్నాడు అంటున్నా. ఇక్కడ బైబిల్లో ఎక్కడ సతీష్ రూపాంతరం చెంది పరలోకానికి వెళ్తాడు రాసి ఉందా? సతీష్ పేరు లేదా? ఆయన అంటాడు లేదు భాష, నా పేరు నాకు తెలుసండి, మీకు కనబడింది, నాకు కనబడింది అంటాడు. ఎట్లా కనబడింది నీకు? ఆ వాక్యమును వింటున్నప్పుడు ఇవన్నీ ఎక్కడో ఎన్నట్టున్నదే. దేవుడు యోబుతో ఒక మాట అంటాడు, యోబు నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? పరలోక రాజ్యంలో దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అక్కడ ఉంటే వాళ్ళు అక్కడ కేకలు పెడతా ఉంటే వాళ్ళ మధ్య నువ్వు కూడా ఉన్నావు. అంటే భూమి పునాది వేయడానికన్నా ముందుగానే యోబు అక్కడ ఉన్నాడు. నేనంటున్నా యోబు అక్కడ, మరి మీరు ఎక్కడ ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్.
దేవుడు భూమి మీదకి వచ్చి ఏదైనా తోట నుంచి మట్టిని తీసుకొచ్చి మట్టిని మొత్తం నిలబెట్టి ఆ మట్టిని ఒక ఆకారం చేసి దాని లోపలికి ఆత్మను పంపించి ఆ ఆత్మని ఆదామని పేరు పెట్టి పిలిచినప్పుడు మీరు ఎక్కడున్నారు? ప్రైజ్ లార్డ్. మీరు నిజంగా దేవుళ్ళో ఉన్నట్టయితే ఈ మాటలు మొత్తం చదువుతా ఉన్నప్పుడు, ఈ వాక్యం చదువుతా ఉన్నప్పుడు, ఈ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అదే ఆత్మగానే మీలో ఉంటే, ఆ ఆత్మ పరిశుద్ధాత్మ ఇచ్చింది అయితే, ఈ వాక్యం పరిశుద్ధాత్మ అయినప్పుడు నీలో ఉన్న ఆత్మ ఈ ఆత్మ రెండు మాట్లాడుకున్నప్పుడు నీకు అర్థమవుద్ది, నేను ఇక్కడోని కాదు. ప్రైజ్ లార్డ్. లెట్ మీ కంక్లూడ్ బిఫోర్ క్లోజింగ్. You are not ordinary people. You are not ordinary people. అసలు మీరు సాధారణమైన ప్రజలు కాదు. ఎవరు మీరంటే అసాధారణమైన ప్రజలు ఈ భూమి మీద. పాస్టర్ గారు, మా ఇంట్లో అందరిలాగా నేను ఉన్నాను, తేడా ఏంటంటావా? మా ఇంటి పక్కన ఎలాగో నేను అలాగే ఉన్నానంటావా? అయితే నువ్వు ఆకారంలో చూసుకోవద్దు, ఆత్మలో చూసుకో. నీ ఆత్మ ప్రత్యేకమైనది. నిన్ను దేవుడు ఎంత ప్రేమించాడంటే, నాకు సంతోషం ఆకలి మాట చెప్పాలని. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే, దేవుడు నిన్ను ఎఫెసు సంఘకాలంలో పెట్టలా, పెర్గము, తుయితరి, సార్దీస్, ఫిలదెల్ఫియా 6 సంఘకాలాల్లో దేవుడు పెట్టలా. దేవుడు నిన్ను ప్రత్యేకించి 7వ సంఘకాలంలో నిన్ను పెట్టున్నాడు. ఎందుకని పెట్టాడు? ఆదాము మొదలుకొని 7వ వాడే హనోకు. ఆదాము మొట్టమొదటి వాడే, హనోకు 7వ వాడు. హనోకు మరణించాల, మరణము లేకుండా పైకి కొనిపోబడ్డాడు. మరి మొదటి నుంచి 6 సంఘాలు లేకుండా మీరు 7 సంఘాలకు వచ్చున్నారు. మనకు తెలియదు, యేసుక్రీస్తు రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, 5 ఏళ్ళు రావచ్చు, 10 ఏళ్ళు రావచ్చు, నాకే తెలియదు. ఆమేన్. అయితే నేను కూడా ఆయన రాకడ కూడా కనిపెట్టే ఉన్నా. ఆయన రాకడ వచ్చినప్పుడు నేను కూడా ఆ రాకడలో వెళ్తాను నమ్మకంగా ఉన్నా. ఆమేన్. అయితే ప్రైజ్ ది లార్డ్. 6 సంఘ కాలాల్లో ఉన్న ప్రజలు మొత్తం మరణించారు, మనం జీవించాము. ఒకవేళ రేపు పొద్దున్నే కానీ ఎత్తబాటు వచ్చినట్లయితే ఇక్కడ జీవించిన మరలో చాలా మంది ఇలాగే జీవించి అలాగే రూపాన్ని చెంది పైకి వెళ్తారు. ఏ సంఘ కాలానికి అవకాశం లేదు. కాబట్టి నువ్వు ప్రత్యేకంగా ఈ సంఘ కాలంలో పుట్టడానికి ఒక కారణం ఉన్నది. జీవించి నువ్వు పైకి ఎత్తబడటానికి దేవుని నీ కాలం పంపించున్నాడు. ఈ కాలంలో అంత గందరగోళంగా ఉంటుంది. బైబిల్ మొత్తం గందరగోళం చేసి పాడేసిన కాలం ఈ కాలం. అయితే ఈ కాలంలో దేవుడిని ఎందుకు పెట్టాడంటే, లోకానికి సంబంధించిన జ్ఞానం వదిలిపెట్టి దేవునికి సంబంధించిన జ్ఞానం కొరకు ఎవరైతే ప్రయాసపడి భారం కలిగి దాన్ని తిరిగి కనుక్కుంటారో ఆ కాలంలో దేవుడిని పెట్టున్నాడు. లోకం వచ్చిన ఎంత గందరగోళ పరచండి, నీ ఆత్మ గందరగోళ పడదు. పరిశుద్ధాత్మ అల్లరికి కర్తగాడు. ఇస్ రైట్. పరిశుద్ధాత్మ ఏం చేస్తే అన్నిటి క్రమంలో పెడతాడు. హల్లెలూయా. ప్రతి దాని క్రమంలో పెడతాడు. అయితే పరిశుద్ధాత్మ వచ్చి క్రమంలో పెడుతున్నప్పుడు సాతాను వచ్చి గలిబిలి చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు మనం ఏ మాట నమ్మాలి? ఎలా తెలిసింది పరిశుద్ధాత్మ ఇది సాతానాత్మ? ఎలా? నీవెవడో నీకు తెలిస్తే ఆ ఆత్మ ఏంటో నీకు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏది దేవుని ఆత్మ అంటే వాక్యానుసారంగా నీకు చెప్పేది దేవుడి ఆత్మ. వాక్యంలో లేనిది నీకు చెప్పేది అంటే ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ దైవాత్మ వచ్చి ఏం చేస్తుందంటే నువ్వు వాక్యంలో వచ్చి పక్కగా లాగుతున్నది. నువ్వు నిజంగా దేవుడు ఆత్మ కలిగి ఉంటే ఏమంటావు? ఒక్కరోజు మిమ్మల్ని ఎవరైనా సంఘానికి ఆపితే మీరు ఏమంటారు? సంఘానికి మీరు ఒకరోజు రాలా అనుకుంటారు చాలా మంది, ఈరోజు మానేసే చర్చ అంతే కదా అంటారు. పోయినసారి కూడా చెప్పి ఒక మాట ఉన్నది, చర్చిలో విశ్వాసుల్ని బహుశా రేపు అడుగుతారేం బ్రదర్, ఏమన్నా ఎందుకు రాలే చర్చికి? వాళ్ళు చెప్తారు తెలుసా, రాలేదు పాస్టర్ గారు. ఈయనేం అడిగారు? వాళ్ళు ఏం చెప్పారు? దాని అర్థం ఏంటి తెలుసా? తెలుసా మీకు? ఆయన తెలిసిపోయింది. వాళ్ళకి క్లారిటీ ఉండదండి, ఈయనకి క్లారిటీ ఉండదు. వాళ్ళు ఏ కారణం లేకుండా మానేశారన్న క్లారిటీ నీకు వచ్చేసింది. అడగగానే కారణం చెప్పాడు అనుకోండి, వాళ్ళు ఏ కారణం ఉండదు. రాలేదన్నాడు అనుకోండి, ఏం చెప్పాలి తెలియలే. అకస్మాత్తుగా పాస్టర్ ఎదురుపడ్డారు, ఏం చెప్పాలి తెలియలే. అప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆత్మ ఉన్నట్టు. ఏ కారణము లేకుండా సంఘానికి ఆగిపోయారంటే అర్థం ఏంటంటే, ఏ కారణము లేకుండా సంఘానికి ఆగిపోతే దేవుడు యొక్క ఆత్మ వారి దగ్గర లేదు. సాతాను ఆత్మ చేత వాళ్ళు బంధించబడ్డారు.
మరి ఈ రాత్రి ప్రకటించబడే వాక్యము విననీయకుండా సాతాను ఏం చేసినట్టు? మరి ఆదివారం మీరు సంఘానికి వస్తుంది, ఎవరైనా సంఘానికి రావద్దని ఆపితే మీరేం చేయాలా? ఆపినోని సంఘానికి తేవాలా. మీరు నిజమైన బిడ్డలు అయితే మిమ్మల్ని ఎవరైతే ఆపారో ఎక్కడ దాకా పోద్దాం రా అని చెప్పి సంఘాన్ని తీసుకునేవాళ్ళు. మనకు ఒక అలవాటు ఉంది కదమ్మా. ఇక్కడి నుంచి మీకు ఏది దగ్గర? గాజువాకేనా? షాపింగ్ ఎక్కడికి వెళ్తారు? అనకాపల్లి. మంచిది, వెరీ గుడ్. అయితే అనకాపల్లి ఒక్కళ్ళు వెళ్తారమ్మా మీరు ఇక్కడి నుంచి షాపింగ్లకి? ఎలా వెళ్తారు? ఇద్దరు ముగ్గురు వెళ్తారు. చర్చికి ఎంతమంది వేస్తున్నారు? ఇదేంటిది? ఇదేం శాస్త్రం నాకు అర్థం కావట్లా. అయ్యా చెప్పండి మీరు కూడా, మందు కూడా కదా వాక్యం. సాయంకాలం ఫ్రెండ్స్ ఇళ్ళ ముందు బండి ఆపుతాం, హారన్ 2 సార్లు కొట్టగా అర్థం బయటకు వస్తాడు చొక్క వేసుకొని. ఆదివారం పూట హారన్ కూడా 2 సార్లు కొట్టినాడు. ఏంటంటారు సమస్య? మీరు ఇల్లు ఆ మాట చెప్పండి, ఏమవుతుందో. చర్చికి రాలేదు కాబట్టి బంధించబడ్డా సాధన చేస్తానండి. మీకు సంగతి తెలుసా? షాపింగ్కి వెళ్ళేటప్పుడు నాకు టైం పట్టింది, ఒక అరగంట ఆగుతారు మీరు. చర్చికి వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిసేపు ఆగి తీసుకొస్తే ఏం పోతే ఒక ఆత్మను రక్షించగలవు కదా. అతను ఆగుతాడని తెలిసి అరగంట ముందు నువ్వు పోవచ్చు కదా. ఆ భారము నేను కలిగి ఉండాలండి. అయ్యో సువార్త ప్రకటించకపోయినాడని నాకు శ్రమ. 400 కిలోమీటర్లు డ్రైవ్ చేసి వచ్చేప్పుడు నేను 6-7 డేస్ నుంచి నిద్రలేదు. నా ముఖం చూస్తే మీకు అర్థమవుతుంది అనుకోండి. ఇక్కడ నేను అసలు ఎంతమంది ఎక్స్పెక్ట్ చేయాల, 5-10 మంది అక్కడ అసలు ఆలోచన ఏది లేదు. ఒక్కడున్నాకని చెప్పేసి పోదామని వచ్చా. దేవుడు ఇంతమందిని ఇచ్చాడు. నాకు ఇంకా సంతోషం మిమ్మల్ని చూడగానే. అసలు నేను డ్రైవింగ్ చేసి వచ్చానో లేదో నాకే తెలియట్లేదు. కాబట్టి నేనంటాను, అంత దూరం నుంచి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకేం కనిపించాను, దారి పొడుగుతా ప్రభా ఈరోజు నాకు కొంతమంది ఇచ్చా చెప్పడానికి నాకు చాలా సంతోషం అనుకుంటూ వచ్చి అక్కడి నుంచి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నా పని అది. నా గురించి విమర్శ చేసిన నాకు అనవసరము, చేయకపోయినా నాకు అనవసరం. ఒకవేళ కోపంతో గుంటూరు పాల అన్నారనుకోండి, ఆ రకంగా నేను వాళ్ళ లోపల ఉన్నా. నిజమేనా? మా గుంటూరు పాలు గారా, ఆ రకంగా నేను లోపలే ఉన్నా. వాళ్ళు నన్ను కోపంతో అనుకున్నా, ప్రేమతో అనుకున్నా, వాళ్ళ నాకు ఒక స్థానం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. విమర్శించాల్సిన అవసరమే నాకు లేదండి, అంత టైం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎవరో నాకు తెలిసిన తర్వాత నేను ఒకటి నిర్ణయం తీసుకున్నా, ప్రభువా ఈ భూమి మీద నేను జీవించినంత కాలము, ఒకవేళ నీ రాకడ ముందు వస్తే, రాకడ వచ్చేంత వరకు, లేదని రాకడ ఆలస్యమైన కానీ మరణిస్తే అప్పటి వరకు కూడా నాకు ఒకే ఒక కోరిక మిగిలి ఉన్నది. ఏంటంటే ఆ ఒక కోరిక, ప్రసంగం చేస్తా పోవాలా. మంచాల మీద ఉంటే అలా పోటీ ఇలా పోటీ నాకు వద్దండి. ఆ ప్రసంగం చేస్తా దేవుడు అద్భుతంగా అలాగే వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి పనిలో పోవాలి, పోతే మాత్రం ఇక అంతకన్నా ఏమొద్దు. నేను క్రిస్టియన్గా మారినప్పుడు నా బంధువుల్లో, స్నేహితుల్లో కొంతమంది వచ్చారు. వాళ్ళ మాటలో చెప్తా, నా మీద కోప్పడు మాకండి. ఎందుకు పోయావు నువ్వు వాళ్ళ దేవుడి దగ్గరికి అని అడిగారు. ఏం పోకూడదా? ఏంటంటే మన దేవుళ్ళలో లేని స్పెషాలిటీ, ఆ దేవుళ్ళలో ఉన్న స్పెషాలిటీ ఏంటన్న, ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన సమాధి ఖాళీ కూడా నీకేంటంట, నా సమాధి కూడా ఖాళీ చేసుకుందామని పోయా. ఎవడన్నా లేచి ఉంటే నాకు చెప్పు, ఇటు వస్తా. ఉన్నాడా? నేను సాక్ష్యం ఇస్తా, ఏ విషయంలో సమాధి ఖాళీగా ఉంది. ఏదో ఒక రోజు ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైన కానీ ముందుగా మరణిస్తే నాకు నమ్మకం ఉన్నది, ఆ సమాధిలోంచి దేవుడు నేను పైకి తీసుకుపోతాడని. నేను కరెక్ట్గా జీవించి ఆయన చెప్పిన వాక్య ప్రకారంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నా సమాధి బద్దలు కూడా దేవుడు నేను తీసుకుని పోతాడు. అపోస్తలుడు పౌలు అంటాడు, ఎవ్విధము చేతనైనా పునరుత్థానంలో నేను ఉండాలని, ఎలాగైనా నేను ఉండాలి. నా జీవితం మొత్తం అదే. ఆయన పౌలు గారు అంటున్నారు, నేను ఆయనతో పోల్చుకోవడానికి అసలు అర్హుడే కాదనుకోండి, అయినా కానీ అంట నాకు ఒకవేళ అవకాశం వస్తే అలాంటిదని నేను కోరుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈరోజు నా దగ్గర ఇంట్లో భూ సంబంధంగా చెప్తున్నా ఈ మాట, పని చేస్తా, నా దగ్గర కూర్చొని నేర్చుకున్న పిల్లలు ఉన్నారు. నేను ఒక చెప్పుల షాపులోకి వెళ్తే, ఆ చెప్పుల షాపులో నాకు చెప్పులు దొరికిన పిల్లోడు నేను తర్వాత తీసేసుకున్నాను. నా దగ్గర పెట్టుకొని మొత్తం పెంచి చదివించా. ఈరోజు వాడు ఈక్యూలో జాబ్ చేస్తున్నాడు, 10 లక్షల జీతం.
మరి వాడికే 10 లక్షలు ఉన్నాడు, నాకెంత ఉండొచ్చు? నెల జీతం చెప్పింది నేను, సంవత్సరానికి అనుకున్నారు. అయ్యా సంవత్సరానికి ఎంత అంటున్నా? 12 లక్షలు. అమ్మ ఒక్క 0 పెంచమ్మా, మమ్మీ ఒక 0 పెంచు మమ్మీ. 1,20,00,000 సంవత్సరం సంపాదన. ఎంత వదులుకున్నట్టు ఇప్పుడు? వాడు అంత జీతం తీసుకున్నాక నాకు ఏ రోజు బాగా సెటిల్ అయ్యామంట, అంతే తప్పితే నాకు పని చేయట్లా. ఇక్కడ ఎవరన్నా ఒకటి ప్రభుని యేసుక్రీస్తు బాప్తిజం పొందండి, డబుల్ సంతోషం వస్తుంది. ఎందుకంటే ఒక్క ఆత్మ విలువ 10,000 ప్రపంచాల కన్నా ఎక్కువైనది. యు నో ద వాల్యూ ఆఫ్ ఎ స్పిరిట్. 10,000 ప్రపంచాల కన్నా విలువైనదండి. యు కాంట్ కంపేర్ విత్ ఎనీథింగ్ of the value of a spirit, of the value of a soul. You can't compare with anything. నువ్వు దేంతో పోల్చలేవండి దేవుడు ఒక ఆత్మని. ఒక్క ఆత్మ కోసం, మీకు తెలుసో తెలీదు, ఒక్క ఆత్మ కోసం, పౌలు అనే ఒక్కడి ఆత్మ కోసం దేవుడు దమస్కు మార్గంకి వచ్చి రోడ్డు మీద నుంచోవాల్సి వచ్చింది. దేవుడు కిందకి దిగి వచ్చాడు. అబ్రహాం అని ఒక్కడి కొరకు దేవుడు కిందకి దిగి మట్టి శరీరం తెరుచుకొని అబ్రహాం ఇంటి దగ్గరికి వచ్చి ఆ మధ్యాహ్నం పూట మట్టి కొట్టుకుంటూ అక్కడికి వచ్చి ఆ ఇంట్లో భోజనం చేసిపోయాడు. ఒక్కడి కోసం, ముగ్గురి కోసం దేవుడు పరలోకి వచ్చి కిందకి దిగి వచ్చి మంటల్లోకి దూకొచ్చున్నాడు. ఒక్కడి కోసం దేవుడు తిమ్మిగిల గర్భంలోకి వెళ్ళొచ్చున్నాడు. ఒక్క ఆత్మ అనొద్దండి, ఒక్క ఆత్మ అనొద్దండి. ఒకరోజు ఫిలిప్ చాలా పెద్ద ప్రసంగం తయారు చేసుకున్నాడు. ముందు రోజు గొప్పగా ప్రసంగం చేశాడు. 1,000 మంది 1,00,000 మంది కూడికొచ్చారు. అద్భుతంగా రాత్రి మొత్తం ప్రార్థన చేసి ప్రసంగం తయారు చేశాడు. పొద్దున బలిపీఠం మీదకి పోతుంటే పరిశుద్ధాత్మ అన్నాడు, ఫిలిప్ నీ ప్రసంగం ఇక్కడ కాదన్నాడు. ప్రభువా ఎంత పెద్ద ప్రసంగము, ఇంత పెద్ద వేదిక, ప్రజలు తండపు తండాలకు వచ్చారు. ప్రభువా ఈరోజు ఆత్మ కొమ్మరించబడాల్సిందే. ఈరోజు నీ ప్రసంగం ఇక్కడ కాదు, పోయి 4 రోడ్ల కూడల జంక్షన్ నుంచోపో, అక్కడ ఒక్కడొస్తాడు, వాడి చెప్పుపో. ఒక్కడి కోసమా? ఎస్ సార్. ఆ ఆత్మ విలువేంటో తెలిసి ఒక్కడేంటో మీకు తెలుస్తుంది. నేను అంటున్నా, ఆ ఒక్కడు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడేమో. ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఆ ఒక్కడి రాత్రి ఇక్కడ ఉన్నాడేమో. దేవుడు ఆ ఒక్కడితోనే మాట్లాడుతున్నాడేమో. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్తా. నిన్న ఆదివారం జరిగినది. పోయినసారి మేము ట్రిప్కి వచ్చాము ఇక్కడికి. ఈ నెలనా? పోయిన నెల వచ్చాం. లాస్ట్ మంత్ వచ్చాం. లాస్ట్ మంత్ వచ్చి ఇక్కడి నుంచి మేము తిరిగి వెళ్తున్నప్పుడు మేము రావులపాలెం దగ్గర ఒక ఊరికి వెళ్ళి అలా బయటకు వెళ్తా ఉంటే మా కారుకి ఒక అతను గుద్దాడు వెనక నుంచి వచ్చి. 2 డోర్లు డ్యామేజ్ అయినాయి. ఎలా చేయాలనుకున్నాం. 1 వీక్ నాకు వీలు కాల. విజయవాడలో ఒక సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కారు బయట పెడితే అక్కడ బిలీవర్స్ చూశారు. చూసి పాస్టర్ గారు మన చర్చిలో ఉన్నాడు ఒక అతను చేస్తాడని అన్నాడు. నాకు తెలియదు అతను ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు కూర్చొని పోతాడో తెలియదు. అతను చేస్తాడని అన్నాను. ఎప్పుడు తాగి ఉంచాడు అతను. ఈ వెహికల్ అతనికి ఇచ్చాం. అప్పుడు కూడా తాగే ఉన్నాడు. ప్రభువా అసలు యాక్సిడెంట్ మాకు సంబంధం లేదు. రమేష్ కూడా ఉన్నాడు ఆ రోజు. అసలు మాకు ఏ మాత్రం అసలు యాక్సిడెంట్ అవ్వాల్సిన అవసరమే లేదు. అయినా కూడా అయ్యింది. ఎందుకైంది తెలియదు. నేనంట ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ పర్పస్. ప్రతిదానికి ఒక కారణం వస్తుంది. రైట్? అలాగే అనుకున్నాం. ఏం జరిగిందో తెలియదు. ఎందుకు ఇలాగైంది అనుకున్నాం. కాసేపు టెన్షన్ అయ్యింది. ఆయన వెళ్ళిపోయాం. వారం రోజులు దాన్ని పని చేయించారు. అలాగే తిరిగా, దెబ్బ తగిలిన కాదు తిరిగా. ప్రతి ఒక్కరు పాస్టర్ కార్యలాగా ఉంది, కార్యలాగా ఉంది. తెలియదు కారణం ఏంటో. ఆ ఆదివారం అతను చూశాడు. చూసి ఏంటి పాస్టర్ గారు దెబ్బ తగిలింది, పొద్దున ఇస్తాడు, నేను చేస్తాను అన్నాడు. తీసుకెళ్ళాం. నేను ఇక్కడుంటే ఆయన అక్కడుండి మాట్లాడుతున్నాడు. నేను దగ్గరికి వెళ్తే ఆయన పక్కకి వెళ్తున్నాడు. నువ్వు తాగినా నా సహోదరుడివే, తాగకపోయినా సహోదరుడివే. నువ్వు వాసన వచ్చావు రావు నాకు అనవసరం. ప్రైజ్ ది లార్డ్. దేవుళ్ళో క్రీస్తు నా సహోదరుడు నువ్వు. నేను దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటే అతను నన్ను చూసి ఓ రకంగా అయిపోయాడు మనిషి. ప్రైజ్ ది లార్డ్. పోయిన వారం రిపేర్ చేయించాం. నిన్న ఆ తర్వాత వారం అనుకోకుండా ఒక తాగుబోతు గురించి ప్రసంగాల మధ్యలో ఎందుకు వచ్చి మాట్లాడాం. ఆ రోజు ఆ పిల్లోడు వచ్చాడు, నాకు తెలియదు. ప్రసంగం మొత్తం అయిపోయింది. ఆ రోజు నుంచి ఆ పిల్లోడు తాగటం మానేశాడు. జుట్టంతా పెరిగిపోయి గడ్డమంతా ఒకరాపి కళ్ళంతా ఎర్రగా ఉండి సరైన బట్టలు లేకుండా తిరిగేవాడు.
నిన్న ఆరాధనకు వచ్చాడు ఆదివారం. ఎలా ఉన్నాడంటే ఒక కొత్త పెళ్లి కొడుకు మాదిరిగా ఉన్నాడు చర్చిలో. ఒకటి చెప్తాను, పాస్టర్ గారు నేను డిసైడ్ అయ్యానండి, ఇక అంతే అయిపోయింది, నేను తాగడం మానేశాను. మేము మొత్తం ఎతికాము, అసలు ఇతను ఎక్కడ పట్టబడ్డాడు ఎతికితే ఆ కారు దగ్గర పట్టబడ్డాడు. ఆ కారుకు దెబ్బ తగలకపోతే అతని దగ్గర మేము పోయేవాళ్ళమే కాదు, మేము మాట్లాడేవాళ్ళమే కాదు, వచ్చేవాడే కాదు. ఇప్పుడు అతని పుట్టుకి కారణం ఏంటో తెలిసింది, మేము చెప్పక్కర్లే ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు ఆ కారణం ఏంటో తెలిసిన తర్వాత నేను మళ్ళీ అడ్డుపోలే. ఆ లక్షల జీతం అయి ఉండొచ్చు, అయితే దానికన్నా విలువైన దేవుడు ఒక ఆత్మ. ఆ ఆత్మగాని ఒకసారి పట్టబడిందంటే అది నీకు దేవుడు అక్కడికి నడిపించి నీకు కానీ ఆత్మనిచ్చాడంటే నువ్వు పొందే సంతోషం నీకు ఎవడు చెప్పలేడు. అది వేరేవాడు చెప్తే తెలియదండి, నువ్వు అది అనుభూతి చెందితే తప్ప నీకు తెలియదు. అయితే మీరు అనుకుంటున్నట్టుగా ఒకళ్ళకి వెళ్ళి సువార్త చెప్పేసి తెచ్చేయడం ఈజీ అనుకుంటున్నారేమో, చాలా కష్టం. అది చర్చిలో నువ్వు ఒకరిని తేవచ్చు, దేవుళ్ళలోకి ఒకరిని తేవడం కష్టం. రెండింటి అది తేడా ఉన్నది. నువ్వు దేవుళ్ళలోకి తేవాలంటే యుద్ధం చేయాలా, వాళ్ళతో పాటు నువ్వు కలిసిపోవాలా. మొదట చదివిన వాక్యం అదే. ధర్మశాస్త్రం తెలిసిన వారికి తెలిసిన వారి వలె, ధర్మశాస్త్రం తెలియని వారి వలె ఉన్నాం. ఎందుకని? ఎలాగైనా కానీ కొంతమంది సంపాదించాలి. వర్తమానం తెలిసిన వారితో తెలిసిన వారి వలె, వర్తమానం తెలియని వారి వలె ఉన్నా. ఎందుకని? నా పనేంటి, నాకు తెలిసిన నా డ్యూటీ ఏంటో, దేవుడు నా డ్యూటీ నాకు తెలియజేస్తున్నారు, అదే పని నేను చేయాలా. వాళ్ళేమంటారా వీళ్ళేమంటారా నాకు అనవసరం అండి. ఏదో రకంగా నువ్వు దేవుడు కొన్ని ఆత్మను సంపాదించు నిజాయితీగా. ఈరోజు మన పని అది. సంఘ కాపరి లేదంటే ఇక్కడ నడిపించే వాళ్ళు నిలబడినప్పుడు ఇక్కడ కూర్చొని మనం ఏం చేయాలంటే మనం పూర్తి సహకారం ఇవ్వాలి. పాటల ద్వారా, మహిమపరిచే విషయంలో, పరిచర్య జరిగే విషయంలో, ఆరాధన విషయంలో, మనకున్న తలాంత విషయంలో మీకు ఏ తలాంత ఇవ్వబడిందో ప్రతి తలాంతని స్థానిక సంఘం కొరకు వాడండి. ఆమేన్. ఎక్కడ ఉన్నారో అదే సంఘం కొరకు మీ తలాంత మొత్తం వాడాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిజమైన విశ్వాసం అయితే అదే పని చేస్తావు, నువ్వు దేవుడి నుంచి వచ్చిన వాడు అయితే అదే పని చేస్తావు, నీవెవరో నీకు తెలిస్తే నువ్వు అదే పని చేస్తావని. నీకు క్రమం చెప్పగల క్రమంలో నువ్వు ఉంచావు. నాకు క్రమం చెప్పానంటే అర్థం ఏంటంటే క్రమం తప్పానని. ఇప్పుడు చూడండి, నేను లైన్లో వెళ్తున్నాను, నన్ను ఎవరు లైన్లో ఉన్నాడు, అవునా? నేను పక్కకు వచ్చా, ఇప్పుడు ఏమంటారు అంటే అర్థం ఏంటి? అయితే పరలోక లైన్లోకి రండి అంటే ఏమంటాడు? స్టే ఇన్ ది లైన్, ఈరోజు వర్తమానము లైన్లోకి రండి, కుదిరితే రండి, కొంచెం జరగండి, ఇది కాదండి. ఏంటి వర్తమానం? స్టే ఇన్ ది లైన్, వాక్య క్రమంలో ఉండు అని చెప్పేది ఈరోజు వర్తమానమై ఉన్నది. దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు, అదే సమయంలో ప్రేమిస్తున్నాడు. ప్రేమించాడు కాబట్టి గద్దించాడు, గద్దించిన దేవుడే సరి చేశాడు. కాబట్టి ఈరోజు వాక్యం వచ్చింది అంటే వాక్యం దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు పంపించాడు. హల్లెలూయా. ఎందుకు ప్రేమించాడు? నేను ఆయనలో ఉన్నాను కాబట్టి. ఎందుకు ప్రేమించాడు? నేను ఎవరో నాకు తెలియజేయడమే దేవుడు ఒక పని. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, నేను అంటే నా గురించి అనుకున్నారేమో, అందరి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ మీరెవరో తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ పని ఏం చేస్తారు తెలుసా? మన లోపల ఏ బలహీనతలు ఉన్నాయో అవి మొత్తం వదులుతాం. ఒక చిన్న మాట చెప్తా, మీరు అంటారు పాస్టర్ గారు బలహీనతలా అసలు ఎలాగుంటాయి అంటారా? ఏ రంగులో ఉంటాయి పాస్టర్ గారు అంటారా? మా ఊళ్ళో ఒకటి ఉన్నాడు, దొంగతనం అంటే ఏ రంగులో ఉంటుంది పాస్టర్ గారు అంటాడు. అతను దొంగలేండి. అందుకని ఇక్కడ బలహీనతలు అంటే ఏ రంగులో ఉంటాయి అంటారా? ఎవరైనా అన్నారంటే వాళ్ళ బలహీనతలు ఎక్కువగా ఉన్నాయని. మీ దగ్గర ఒక పేపర్ ఉంటే ఆ పేపర్ మీద మీలో ఉన్న బలహీనత ఏంటి రాయండి. ఆలోచిస్తాం, అన్నారు నాలో ఏమి లేదు అంటారు ఒకళ్ళు. మీ పక్కన వాళ్ళు అడగండి, డైరీ 365 పేజీలు డైరీ నిండిపోద్ది. ఇదేంటిది నాకేం కనపట్లేదే? అది సమస్య. నీ సంగతి నీకు తెలియాలంటే నువ్వు బైబిల్ చదివి దీని ప్రకారం ఉన్నావులే చూడు. మనం ఇంటి నుంచి బయటకు వస్తాం, అమ్మా బయటకు వస్తాం కదా, మనందరం ఎలాగొస్తాం? మ్యాచింగా మ్యాచింగా మ్యాచింగ్, చెప్పు కూడా మ్యాచింగ్. దేవుడి చిత్తం అది, దేవుడి చిత్తం
ఎప్పుడన్నా బైబిల్ చదివేటప్పుడు నేను మ్యాచింగ్ అయ్యాను, మరియా నేను మ్యాచింగ్ అయ్యాను, రుతు నేను మ్యాచింగ్ అయ్యాను, ఎస్తర్ నేను మ్యాచింగ్ అయ్యాను అని ఎప్పుడైనా అన్నామా? ఎందుకని అవ్వట్లా మ్యాచింగ్. అది సమస్య. పౌలు మనకి ఎప్పుడైనా మ్యాచ్ అవుతున్నాడు? అపోస్తలుడు పౌలు అవ్వట్లా. పేతురు మ్యాచ్ అవుతున్నాడా? అవ్వట్లా. ఇర్మియా అవ్వట్లా. ఎందుకని? బట్టల షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ముఖాన్ని రంగేసుకుని ఒక ఆవిడ, ఒక యెజబెల్ ఉంటుంది, ఒక పెద్ద ఫోటో పెడతారు, యెజబెల్ ఫోటో. యెజబెల్ అంటే తెలుసా మీకు? ముఖానికి పెయింట్ వేసుకుంటారు వాళ్ళు, యెజబెల్ అంటారు బైబిల్లో. వీళ్ళు ఏం చేస్తారంటే ముఖానికి రంగులు వేసిన ఒక ఆమె ఫోటో అక్కడ పెడతారు, ఆమె కట్టుకున్న బట్టలు ఇక్కడ అమ్ముతామంటారు. వీళ్ళు వచ్చి షాప్లోకి వెళ్ళినట్టు తెలుసా, నాకు అలాంటి చీర కావాలి. ఆమె ఎవరు? వీళ్ళేమడిగారు? ఎవరు బట్టలు అడిగారు? మీకు తెలిసి అడగట్లేదమ్మా, మీకు తెలియగలుగుతారు. సమస్య అది. అవునా? మనమే తక్కువ. చెప్పండి, ఏంటి చెప్పండి. ఒక చొక్కాలా కూడా వచ్చుంటాడు, ప్యాంట్ ఒకటి వేసుకుని, ప్యాంట్ బట్టలు శుభ్రంగా ఉండవు, ఇక్కడ చింపుంటే ఇక్కడ చింపుంటే ఇక్కడ చింపుంటే ఆ బట్టలు వేసుకుని నాకు ఇలాంటి ప్యాంట్ కావాలని. దేవుడికి డబ్బులు ఇచ్చాడా? మంచిది కొనుక్కో. ఎందుకంటే శుభ్రంగా చేసుకోండి. గంటలు ఇక్కడ దాకా వేస్తారు. ఎందుకు పెంచారు? తిరిగి వాళ్ళకి నీట్గా షేవింగ్ చేసుకోండి. తెచ్చుకోవచ్చు. ఎక్కడికి వచ్చామో తెలుసా? దేవుడి సన్నిధి అంటే ఏంటి? భూమి మీద పరలోకంలో అన్ని లోకాల్లో అత్యంత గొప్ప స్థలం. ఇక్కడికి ఎలా రావాలి? కూర్చోదొక మాట చెప్తాను. మీరు వస్త్రాలు నేర్చుకుంటారు, షేవింగ్ శుభ్రంగా ఉంటారు. మిమ్మల్ని చూస్తే వీళ్ళు సంఘానికి వెళ్ళి వస్తున్నారు అనుకో, పెళ్లికి ఎలా వెళ్తారు? ఇంటర్వ్యూకి ఎలా వెళ్తారు? గడ్డలు పెంచిన పోయిన ఇంటర్వ్యూకి ఏం చేస్తారు? అసలు వెళ్తారు? ధైర్యం చేస్తారా మీరు? ఎందుకని? ఇక్కడికి పోతే ఎలాగంటే అలాగ వచ్చేయచ్చా? అన్నిటికన్నా గొప్ప స్థలం, దేవుణ్ణి ఆరాధించే స్థలం. దేవుడు మన మధ్యలో మహింపరచబడుతున్నాడు. కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా రావాలంటే నిన్ను చూసిన వాళ్ళు కూడా ఇదిగో వీళ్ళు ఇలాగుండా, నేను ఇలాగుండాలి, వీళ్ళ వల్లే ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఆ ధైర్యం ఉంది ఆ మాట అంటానికి? ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉన్నది? మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ మాట చెప్పగలిగే ధైర్యం మీకు కలిగి ఉండాలి. ఇప్పుడు కాదండి, ఈ భూమి నుంచి మనం వెళ్ళిపోయే లోపు ఒక్కసారైనా ఆ మాట అనగలిగితే చాలు. ఒక్కసారైనా. అసలు రోజు ఉంటే ఇంకంతగానే ధనించలేదు. పౌలు అంటారు, ఇదిగో జీవించేది నేను కాదు క్రీస్తే. క్రీస్తు అంటే ఎవరు తెలుసా? వాక్యం. ఇప్పుడు జీవించేది నేను కాదు, నాలో ఉన్న వాక్యము అనే ధైర్యం మనకున్నదా? ఆ విశ్వాసం మనకున్నదా? ఆ నమ్మకం మనకున్నదా? అలాగుంటే క్రిస్మస్ 25 కాదండి, ఈ రోజే, ఈ రాత్రే దమ్ముందా మీకు? ఈ రాత్రే, ఈ రోజు రాత్రే యేసు క్రీస్తు నా లోపల పుట్టాడని చెప్పగల ధైర్యం మనకున్నదా? ఆయన ఒక్కరోజు దేవుడు కాదండి, ఆయన 365 రోజుల దేవుడు. ఆయన ఆదివారం దేవుడు కాదండి, ప్రతిరోజు దేవుడు. క్రైస్ట్ మాస్, 2 పదాలు. క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. ఇప్పుడు మనం ఏం చేసాం? వినబడలా? ఇప్పుడు ఏం చేసాం? ఇప్పుడు క్రిస్మస్ చేసామండి మనం. నిన్నేం చేశారు? ఆదివారం ఏం చేశారు? రేపు ఆదివారం ఏం చేస్తారు? ఒక్కరోజు కానే కదా అది, ప్రతిరోజు. క్రైస్మస్ అంటే క్రీస్తు నీ లోపల పుట్టటము. ఎప్పుడు పుడతాడంటే నీవెవడో నీకు తెలుస్తావు చూసావా, అప్పుడు లోపల క్రిస్మస్ ఉంటుంది. ఒకరోజు యాకోబు కుమారుడికి అన్నాడు. ఆ కుమారుడి పేరు యోసేపు. యోసేపు ఎవరంటే యేసుక్రీస్తుకు సాదృశ్యము. యాకోబు రాహేలు చేతుల్లో ఉన్న యోసేపు చూడగానే లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబాను, నేను మా ఇంటికి వెళ్తా, నేను మా ఇంటికి వెళ్తా, మా నాన్న చూడాలి, మా ఇంటికి వెళ్ళాలి. ఇదేంటి చిన్నపిల్లలకు మా నాన్న అంటున్నావు? యోసేపుని చూడగానే నాకు అర్థమైనది, నేనెవరో నాకు అర్థమైంది, నేను ఏ తప్పు చేశాను నాకు అర్థమైనది. అలాగే యేసుక్రీస్తు నీ హృదయంలో పుడితే నేను మా ఇంటికి వెళ్ళాలంటావు. నీళ్ళు ఇక్కడ కాదు, పక్కన ఊర్లో కాదు, అనకాపల్లి కాదు, గాజుబాగ్ కాదు, రాజాం కాదు, ఏలూరు కాదు, అది పరలోకమై ఉన్నది. అక్కడి నుంచి నువ్వు వచ్చావు, ఆయన మళ్ళా వెళ్ళాలంటావు. నీవెవరో నీకు తెలిస్తే, నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలిస్తే, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావో నీకు తెలిస్తే, ఎందుకు గ్రంథం చదివావో నీకు తెలిస్తే నేను మా ఇంటికి వెళ్ళాలి, నేను మా ఇంటికి వెళ్ళాలి.
హల్లెలూయా. ఇంతకీ నేనెవరండి? నేనెవరు? నువ్వు క్రీస్తులో నుంచి కిందకు వచ్చావు, తిరిగి క్రీస్తులోకి వెళ్తున్నావు. చూడండి, క్రీస్తు నుంచి వచ్చావు, సగం పని అయిపోయింది. నీ క్రీస్తుకు తిరిగి వెళ్ళాలి. ఆల్రెడీ ఇక్కడికి వచ్చావు, దేవుని తెలుసుకున్నావు, బాప్తిజం పొందావు, సగం ఆల్మోస్ట్ సగం వచ్చేసావు. అంటే 35 ప్రయాణం అయిపోయింది. అది 35 అయిందో 90 అయిందో 99 అయిందో నాకు తెలియదు. దాదాపుగా ప్రయాణం ముగింపులో మనం ఉన్నాం. ఏ ఇంట్లోంచి అయితే బయటకు వచ్చామో ఆ ఊరిలోకి వచ్చాం, ఆ వీధిలోకి వచ్చాం, ఆ ఇంటి ముందుకు వచ్చాము. నేడో రేపో డోర్ తెరవగా లోపలికి వెళ్ళిపోతాం. కాబట్టి నువ్వు రెడీ అవ్వాల్సిన టైం ఇదే, నువ్వు సమాధాన పడాల్సిన టైం ఇదే, నీలో సరి చేసుకోవాల్సిన టైం ఇదే, నీ బలహీనత వదిలిపెట్టే టైం ఇదే. నీ వివరాలు నీకు తెలిస్తే ఈ రాత్రి నీ బలహీనతలు మొత్తం ఇక్కడ పడేస్తాయి, నీ ఇబ్బందులు ఇక్కడ పడేసాయి, నీ శోధనలు ఇక్కడ పడేసాయి. నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావో, చెయ్యాలనుకుంటున్నావో, చేయలేకుండా ఉన్నావో, దేని బట్టి నువ్వు అవమానపరచబడుతున్నావో, ఈ రాత్రి నిశ్చయంగా నువ్వు నమ్మకం కలిగితే అవి ఇక్కడ పడాయి. హల్లెలూయా. చిన్న మాట ముగిస్తున్నా. ఒక కుటుంబంలో కొడుకు జరుగుతూ ఉన్నది. కూతురు తండ్రి. కూతురికేమో ఇంట్లో పార్టీలు చేసుకోవాలంటే కోరిక. ఇంట్లో తండ్రి ఏమో ముసలి తండ్రి. ఆయన ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతూ ఉంటాడు. ఇంట్లో ఎప్పుడు పార్టీ పెట్టినా ఆయన అకస్మాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చి బైబిల్ ఇది చూడొచ్చు నేను కేకలు పెడుతుంటాడు. ఒకసారి కూతురు ఇంట్లో పార్టీ పెట్టుకుని అందరూ స్నేహితులు అందరూ పిలిచింది. వాళ్ళు అన్నారు, మీరు రాము, మీ నాన్న మాట మాటికి వచ్చి బైబిల్ అంటాడు, మా పార్టీ అంతా మూడంతా పోతాం. లేదు నేను దాచిపెడతా అని చెప్పి వాళ్ళ నాన్న బైబిల్ ఒక చోట దాచిపెట్టి ఇంట్లో అందరిని మీటింగ్ పిలిచింది. మళ్ళీ వాళ్ళ నాన్న ఏదో ఒకటి చదివి అలవాటు. అందుకని ఆమె ఏం చేసిందంటే అట్లాస్ పుస్తకం ఇచ్చింది. తెలుసా అట్లాస్ అంటే ఎవరికన్నా? ఈ భూమికి సంబంధించిన మొత్తం దాని లోపల అన్నీ ఉంటాయి. ఆ పేజీలు తిప్పుతూ ఉంటాడు ఆయన కూర్చొని. దాంట్లో ఏముండదుగా. సరే పార్టీ అంతా అయిపోద్ది అనుకున్నారు. కింద మంచిగా మ్యూజిక్ పెట్టారు, పాప్ సాంగ్స్ అని పెట్టారు, డాన్స్ చేస్తున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, తాగుదనే చేస్తున్నారు. అకస్మాత్తుగా పైన గదిలో కేకలు వచ్చింది. వాళ్ళ నాన్న ఇలా అడిగారు, మళ్ళా నువ్వు బైబిల్ దాచిపెట్టలేదన్న. లేదమ్మా బైబిల్ దాచిపెట్టాను, చూసింది బైబిల్ ఎక్కడే ఉన్నది. ఎందుకు కేకలు పెట్టాడు అన్నాడు. ఈ లోపు ఆయన కిందకి రానే వచ్చాడు. అట్లాస్ ఇక్కడ పెట్టాడు. రెండు అందరూ రండి అన్నాడు. ఇదిగో ఇక్కడ సముద్రం చూడండి అన్నాడు. ఇది మహాసముద్రం కదా. అవును. ఏ సముద్రం? పసిఫిక్ మహాసముద్రం. అవును. ఎందుకు చూపిస్తున్నావు? ఈ సముద్రం లోతు ఇంకా కనుక్కోలేదంట. ఎందుకు కేక పెట్టేదాన్ని కనుక్కోకపోతే? నీకు తెలుసో తెలీదో, నువ్వు చేసిన తప్పులన్నీ పాపాలన్నీ దేవుడు కూడా మరుపరి సముద్రంలో పడేశాడు. అది కూడా ఇలాంటి సముద్రమే అని మళ్ళా జ్ఞాపకం చేసుకోడు. అంటే నీ పాపాలను దేవుడు ఎక్కడ పడేస్తున్నాడు? నువ్వు ఒప్పుకున్న పాపాలను పడేస్తాడు ఆయన. ఒప్పుకున్నవే నువ్వు ఒప్పుకొని ఆయన పడేయడు. అవి నీతో పాటు నీ మళ్ళీ ఇంటికి వెళ్తున్నాయి. కాబట్టి ఈ రాత్రి ఏం చేద్దాం? వినపడలా? ఒప్పుకొని పడేయండి. అది మీతో పాటు రావు. అది బలహీనత అయినా, ఇబ్బంది అయినా, శోధన అయినా, ఏదైనా ఈ రాత్రి పడేయండి. అది ఎలాంటిదైనా కూడా, ప్రభువా నాదో ఇది ఇబ్బందికరంగా ఉన్నది, నీకు ఇది ఇబ్బందికరంగా అనిపిస్తుంది, దీన్ని బట్టి నీ నామము నా జీవితంలో అవమానపరచబడుతుంది, కాబట్టి ఇది నాకొద్దు. ఐ డోంట్ వాంట్ దిస్ ఎనీమోర్ ఇన్ మై లైఫ్. నా జీవితంలోకి నాకు ఇది ఎంత మాత్రం వద్దు. దీనివల్ల నీ అవమానపరచబడుతున్నావు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి సరిగ్గా లేకపోయినప్పుడు, సరిగా జీవించిన ఒక వ్యక్తి వచ్చి వాక్యం ప్రకటించినప్పుడు ఆ వ్యక్తిని నమ్ముతారు ఎవరన్నా? ఆ వ్యక్తిని బట్టి ఆ వాక్యాన్ని కూడా ఎవరు నమ్మరు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? వ్యక్తి సెరవ్వాలి. ఈ రాత్రి అదంటున్నా, నిజంగా నువ్వు దేవుడి నుంచి వచ్చిన వాడివి అయితే వాక్యం నీతో మాట్లాడినప్పుడు ఫస్ట్ నీవు సరి చేసుకుంటావు. తర్వాత నా కుటుంబం సరి చేసుకోవాలని కోరుకుంటా, నా బంధువులు సరి చేసుకోవాలని కోరుకుంటా, నా స్నేహితులు సరి చేయాలని కోరుకుంటా, నా సంఘం మొత్తం సరిగా ఉండాలని కోరుకుంటా. నిజంగా నీవెవడో నీకు తెలుస్తా. నీ పుట్టుకు ఒక కారణం ఉన్నది. ఆ కారణం ఏంటో నీకు తెలిస్తే, హల్లెలూయా, అగ్ని లోపల పడి అనేక మంది కాలిపోకుండా కుడి చేతినిచ్చి పైకి లాగడం కొరకు నువ్వు ఇక్కడికి వచ్చావు. సో దెర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితానికి ఒక కారణం ఉన్నది. నీవెవరో తెలుసుకొని నీవు తిరిగి పైకి వెళ్ళడం కొరకు ఇక్కడికి వచ్చావు. దెర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితానికి ఒక కారణం ఉన్నది. ఆయన సువార్త ప్రకటించడమే కాదు, దాని కొరకు జీవించడం కూడా చేయాలి. ఆ జీవించిన వాక్యమే నిన్ను పైకి తీసుకుని పోతుంది. ఆ వాక్యమే లేకపోతే నువ్వు ఎక్కడికి పోవాలా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి దానికి ఒక కారణం ఉన్నది.
అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నీ పుట్టుకకు కారణం ఉన్నది. సిమియోను ఎందుకు పుట్టినాడు? యేసుక్రీస్తును చూసి ఇదిగో లోకరక్షకుడు పుట్టాడు అని చెప్పడం కొరకు ఆయన పుట్టాడు. అది అయ్యేంత వరకు ఆయన పోలేడు. అబ్రాహాం ఎందుకు పుట్టాడు? అనేక జనములకు ఆయన తండ్రిని పిలబడాలి, అందుకొరకు ఆయన పుట్టాడు. దావీదు రాజుగా పిలబడాలి, అందుకొరకు ఆయన పుట్టినాడు. ఇర్మియా పుట్టుకతోనే ప్రవక్తగా పుట్టినాడు. కాబట్టి ప్రతి వారు పుట్టుకకి దేవుడు కారణం ఇచ్చాడు. మనందరి గురించి వ్యక్తిగతంగా దేవుడికి రాయకపోవచ్చు, అయితే మీరు వాక్యం చదువుతూ ఉంటే వ్యక్తిగతంగా దేవుడు మీతో మాట్లాడతాడు. మాట్లాడిన ప్రతి మాటకి లోబడండి, కట్టుబడండి, దాని ప్రకారంగా జీవించండి. చివరికి ఒక మాట, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరూ దీవించను గాక. షాలోమ్. తిరిగి నేను సోదరికి సమయాన్ని అప్పగిస్తున్నాను.